శ్రీ గురు గణేశ శ్రీం వాగ్దేవతాయే స్వాహ. హరే శ్రీనివాస. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ గత 15 సంవత్సరములుగా వాచస్పతి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారి ఆధ్వర్యంలో ఈ భూలోకం మొత్తానికి విశిష్టమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది నైమిషారణ్య క్షేత్రం. ఈ నైమిషారణ్య క్షేత్రంలో మనకు పురాణాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇతిహాసాల్లో ప్రతి చోట ఈ నైమిషారణ్య ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అటువంటి సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రములో ఎవరైతే భాగవత సప్తాహాన్ని ఒక పండితుడి ద్వారా విని తరిస్తారో అట్టి వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా చివరి దశలో మోక్షాన్ని ప్రసాదిస్తారని అనేక పురాణాల ఉవాచ. ఈ నేపథ్యంలోనే గురువుగారు ఛార్జ్ తీసుకున్న నాటి నుండి గత 15 సంవత్సరములుగా ఈ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నైమిషారణ్య పుణ్యక్షేత్రములో భాగవత సప్తాహాన్ని ఏ రోజు కూడా ఏ విధమైనటువంటి నిర్విఘ్నాలు లేకుండా ఈ 15 సంవత్సరాలుగా నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం వేల మంది భజనా మండలి సభ్యులకి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రతి ఒక్కరిచే ఈ భాగవత శ్రవణాన్ని చేయిస్తూ వారందరికీ మోక్షాన్ని ప్రసాదించే మార్గానికి దాస సాహిత్య ప్రాజెక్ట్ ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాచస్పతి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారు వారి యొక్క భాగవతాన్ని ప్రవచనాన్ని ప్రారంభిస్తారు. వారికి సభక్తికముగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. భగవంతుడు తన సృష్టిలో అనేక రకరకములైనటువంటి ప్రాణులను సృష్టిస్తూ వస్తున్నాడు. మొత్తము భగవంతుడు సృష్టించిన ప్రాణుల సంఖ్య అంటే నేను పాపులేషన్ గురించి చెప్పటం లేదు, ఎన్ని రకములైన జాతుల ప్రాణులను సృష్టించాడు. అంటే పక్షి అనేది ఒక జాతి, పశువు అనేది ఒక జాతి, క్రిమి ఒక జాతి. మనకు జాతి అంటే మళ్ళీ వేరే అర్థాన్ని మనలో తీసుకుంటున్నాం, దానికి కాదనే వాస్తవంగా అంటే పరమాత్మని సృష్టిలో రకరకములైన ప్రాణులలో ఒక జాతి అంటే ఒక కేటగిరీకి సంబంధించినటువంటి ఒకే రకమైన ప్రాణి. ప్రాణి అంటే మనము ఆ శబ్దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనుష్యులు కానటువంటి వాటికి ప్రాణి అంటాం. అది శాస్త్రం అలా చెప్పలేదు, మనం పెట్టుకున్నాం. ప్రాణి అంటే ప్రాణము కలిగిన ఎవరైనా ప్రాణులే. మనిషి కూడా ప్రాణి అనే శబ్దంతో తాను పిలువబడతాడు. ఆ విధంగా ఎన్ని రకములైనటువంటి జీవ సముదాయాన్ని భగవంతుడు సృష్టించాడు అంటే 84 లక్షల రకముల ప్రాణులను సృష్టించాడు. అందులో ఒకటి మానవ జాతి. కాకపోతే 84 లక్షలలో 83,99,999 రకములకు చెందిన ప్రాణులు ఒక్క చోట చేరిస్తే అంటే అన్ని రకములైన ప్రాణులను ఆ భగవంతుడు సృష్టించి ఇంకా కొద్దిగా ఆలోచిస్తున్నాడు. ఇన్ని రకములైన అంటే 83,99,999 సృష్టించిన తృప్తి నొందక సరే వీటి కర్మానుసారంగా ఈ జీవులకు ఈ దేహాన్ని కల్పించి ఇచ్చాను, కాకపోతే నా మనస్సు తృప్తి పడటం లేదు. వీటన్నిటికంటే విలక్షణమైన ఒక నూతనమైన ఒక గొప్ప రకమైన మరొక ప్రాణిని సృష్టిస్తాను అని ఆ ఒక్కటిని గురించి ఆలోచించి సృష్టించాడట. అప్పుడు రౌండ్ ఫిగర్ 84 లక్షలు సరిపోయింది. ఆ ఒక్క చివరిలో సృష్టించడానికి ఆలోచించి సృష్టించిన ఆ ప్రాణియే మనుష్య జాతి. ఆ మనుష్య జాతిని సృష్టించి సంతృప్తి అంటే ఇంకా అందులో ఇంక ఏ సందేహం లేక సంతృప్తి నొందాడు భగవంతుడు.
కారణం ఇంతే. మిగతా ప్రాణులకు ఏమీ తెలియదు. ఏం తెలుస్తుంది అంటే ఆకలైనప్పుడు అన్నం తినాలని, ఆహారం తినాలని, నిద్ర వస్తే నిద్రపోవాల. ఎవరైనా దాన్ని హింసించడానికి వస్తే భయపడటం. ఈ విధంగా రకరకములైనటువంటి ప్రాణ సముదాయాన్ని సృష్టించిన మిగతా ప్రాణులకంతా కూడా కేవలము ఆహార సంపాదన, నిద్రపోవటము, భయపడటము, లేదా తనకు ఇచ్ఛానుసారంగా తిరిగి రావడం. అయితే మనిషికి మాత్రము ఇది మాత్రమే కాదు. అయితే ఏమైపోయింది, ఆ మానవులు తమ కర్మానుసారంగా వారు కూడా ఈ 3 పాయింట్ ఫార్ములా చెప్పాం కదా, ఆకలి అయినప్పుడు తినడము, విహరించడము, నిద్రపోవడం, మనుష్యులకు ఇది కామన్ అయిపోయింది. అయితే ఆనాడు సృష్టి ఆరంభములో ఆ పరబ్రహ్మ అందరినీ సృష్టించి సంతృప్తి నొందక ఒక మనుష్య జాతిని మాత్రము చూచి సంతోషపడ్డాడు. కారణం తానే చెప్పాడు, నేను ఎవరని తెలుసుకొనడానికి ఈ ఒక్క జాతి చాలు. ఇక సృష్టించినటువంటి ప్రతి ఏ వ్యక్తి మమ్ములను ఇక్కడ పిలుచుకొచ్చిన వ్యక్తి ఎవరని చెప్పేసి ఆలోచన లేకుండా భూమిపైన ఎన్ని సంవత్సరములుండినా కూడా వాటి వల్ల ప్రయోజనము లేదు. మనిషికి మాత్రము తానెవరు, నేనెందుకు వచ్చాను, నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు, నా కర్తవ్యమేమి, నాకు ఈ చుట్టూ భయానకమైనటువంటి ఈ ఒక మృత్యు వలయం వలె చుట్టూ ఉన్నది కదా. అంటే మనిషి ప్రతినిత్యము తన యొక్క జీవనములో తాను సుఖపడుతూ, కష్టపడుతూ, కష్టములో ఇంకా కష్టలోకంలో దిగి చాలా సతమతం అవుతూ ఉంటాడు. పెళ్ళి కాలేదని ఇంట్లో వాళ్ళకు చింత, పెళ్ళైతే పిల్లలు కాలేదని, పిల్లలు అయిన తర్వాత కూడా వారు సరి అయిన మార్గములు లేకపోతే అది కష్టం, అప్పుల బాధ, బంధువుల పోరాటం, ఇంట్లో పరస్పరంగా ఒకరికొకరికి మానసిక విభిన్నత, ఒకటా రెండా, డబ్బు లేని వానికి ఆర్థికంగా కోల్పోయిన వాళ్ళు బాధపడతారు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు బాధపడతారు. ఏ దృష్టికోణంతో చూచినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక మార్గము నుంచి వారికి ఏదో కష్టాలు, మానసిక సుఖం అనేది లేక మనుష్యుడు ప్రతినిత్యము తన యొక్క ఈ సంసార సముద్రములో ఎదురుగా వచ్చే అలలు ఏది, ప్రతినిత్యము మన అనుభవించే కష్టములనే అలలను తట్టుకోలేకుండా అందులో నిమగ్నుడైపోతూ ఉన్నాడు. అలాంటి మనిషికి తోడు ఎవరు? మా అన్నదమ్ములు లేదా నా మిత్రులు అంటాం. వారెంత చేసినా కాదు. ఒక వ్యక్తి తోడున్నాడు, ఆ తోడుండే వ్యక్తిని మర్చిపోయాడు ఈ మానవుడు. ఎవడు తోడు అంటే మమ్మల్ని పిలుచుకొచ్చి ఇక్కడ వదిలిన వ్యక్తి మనతో పాటే ఉన్నాడు, అతడే భగవంతుడు, అతడే పరమాత్మ అని చెప్పేసి పిలుస్తాం. ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. లోపలుండే హృదయాకాశములో ఉన్నటువంటి జీవాత్మనితో కూడుకొని ఆ పరమాత్ముడు కూడా లోపలే ఉన్నాడు. అతన్ని మర్చిపోయాడు. మర్చిపోవడానికి కారణం ఏమిటంటే తనకున్నటువంటి ఆ బంధము, అజ్ఞాన బంధము. కర్మలేమో తెలియక, ఏది చేయవలనో చేయక,
ఏది అనవసరమో దాన్ని ఆచరిస్తూ పోతూ కష్టాలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు. అలాంటి కష్టముల్లో కింద లోయలో పెద్ద నొయ్యి ఉందనుకండి, పడిపోతున్నాడు. అలాంటి సమయంలో తన వాళ్ళు ఎవరైనా పైన ఉన్నప్పుడు నన్ను ఎత్తండి నీ చెయ్యి కొద్దిగా చాపి చెయ్యిని చూపిస్తే పైన ఉండేవాడు ఎత్తుతాడు. చెయ్యి చూపకుండా అలాగే ఉంటే మునిగిపోతాడు. ఈరోజు మన పరిస్థితి అలాగే ఉంది. ఈ సంసార వలయం అనే ఒక కొత్త జలరాశిలో లోతుగా వెళ్ళిపోతున్నాము. అయ్యా నన్ను తీసుకొచ్చావు, హే భగవంత నన్ను రక్షించని ఒక్కసారి చెయ్యి అందిస్తే అతడు మా చెయ్యి అందుకొని పైకి తీసుకెడతాడు. ఆ చెయ్యి అందించే పని చేయటం లేదు. చెయ్యి అందించటం అంటే ఏమి? మనము అతన్ని ప్రతినిత్యము మనతో ఉండే ఆ భగవంతుని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అతన్ని గుర్తు చేసుకోవటం లేదు. గుర్తు వద్దు, ఎవరితో మనకు ఏమి లాభం లేదో అలాంటి వారిని గుర్తుంచుకుంటాం, వారి కొరకే రోజు ప్రయత్నిస్తాం. ఎవరిని రోజు స్మరించి తీరాలో ఆ వ్యక్తిని మర్చిపోతున్నాం. అలాంటి వ్యక్తిని మనకు ఎప్పుడూ జ్ఞాపకములో వచ్చేటట్టుగా, మన స్మృతి పటలములో ఎప్పుడూ ఆ భగవంతుని యొక్క నామమే మన స్మృతిలో వచ్చేటట్టుగా, మనం మనోమందిరములో ఎప్పుడూ ఆ భగవంతుణ్ణే మనము చూసేటట్టుగా, అతని నామస్మరణమే ఎప్పుడు వచ్చేటట్టుగా మనకు కలిగించాలా. ఆ కలిగించడానికే మనకొక మార్గదర్శి, కొత్త మార్గములో ప్రయాణించే వ్యక్తికి ఈ మార్గములో ఎలా వెళ్ళాలా, అటు ఇటు పక్క మార్గము ఇంకొక మార్గము అంతా ఉంటుంది. ఏ మార్గము గుండా వెళితే మనం అనుకున్న గమ్యస్థానాన్ని చేరుతాము. ఎడం వైపు ఒక కొత్త మార్గం ఉంది, కుడి చేయిపు ఉంది. ఏం చేయాలో అర్థం కాదు. ఏముందండి, ఈ రోజుల్లో మనం ఒక ఫోన్లో గూగుల్ వేసుకున్నట్టయితే దాంట్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, ఒక చోటికి వెళతాము. చెప్తాను ఆ విషయం కూడా. అది ఎంతవరకు వెళతామో అంతవరకు వెళతాము, ఎక్కువ వెళ్ళలేము. పాతకాలంలో బాటసారి వెళుతూ ఉండేటప్పుడు అతనికి ఎక్కడైనా ఈ మార్గం ఎక్కడ వెళుతుందయ్యా, నా ఊరు పలాని ఊరు, ఆ ఊరుకు ఇన్ని మార్గాలు ఉంది, ఏ మార్గంలో వెళ్ళాలంటే తెలిసిన వాడు ఇటు వెళ్ళు అని చెప్తాడు. ఆ విధంగా మనము ఈ ప్రయాణంలో ఉన్నాం. మన జీవన ప్రగతి అనే ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆ జీవన ప్రగతిని సాధించడానికి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళవలసిన రాజమార్గము ఏది అని మనకు చూపడానికి, తెలపడానికే మనకొక బాటసారి వలె, మనకొక బాటసారికి ఒక మిత్రుడు దొరికినట్టుగా మనకొక మిత్రుడు. ఆ మిత్రుడు ఏదో కాదు, భగవంతుని మహిమతో కూడిన భాగవతం అనే పురాణమే మమ్ములను తీసుకువెళ్ళి అవతల ఒడ్డును సురక్షితంగా చేర్చే మాకొక హితమిత్రుడు, శ్రేయోభిలాషినట్టయితే శ్రీమద్ భాగవతం. అది వ్యాస భగవానుల యొక్క బుద్ధి సాగరం నుంచి బయటికి వచ్చినటువంటిది. భాగవతం అంటే మనకు జ్ఞాపకం వచ్చేది ఒక తపోభూమి, నైమిషారణ్యం. అష్టాదశ పురాణాలు రచించిన, మహాభారతం రచించిన, ఆ రచించేది ఏదో స్థలంలో రచించిన, అవి తిరిగి ప్రవచనము చేయబడినది ఈ క్షేత్రములో. సాక్షాత్ మహావిష్ణువు వేదవ్యాస మహర్షిగా అవతరించి వచ్చి ఈ స్థలంలోనే కూర్చొని తాను ప్రవచనము శిష్యులకు గావించాడని అతడు చెప్పిన తర్వాత దాన్ని సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశం చేసిన స్థలం ఇది అని చెప్పేసి, ఈ స్థలంలో భారత ప్రవచనాన్ని 5000 సంవత్సరములకు ఇంకా పైన అన్ని సంవత్సరముల క్రితము
ఇక్కడ గొప్ప జ్ఞానయజ్ఞం జరిగింది ఈ స్థలంలో. సుమారుగా 1000 సంవత్సరముల కాలము, అంత సమయంలో భాగవతాన్ని, భారతాన్ని, ఇతర పురాణములను ప్రవచనం చేశారు ఈ స్థలంలో. వ్యాస నిర్మిత గ్రంథాల్లో ఒక శిఖరప్రాయంగా ఉండేదే శ్రీమద్భాగవతం. ఇతర పురాణములను విన్నా మళ్ళా తిరిగి రావాల్సింది భాగవతానికి రావాలి. ఇక్కడి నుంచే మనం ఇక తిరిగి వెళ్ళడానికి, భగవంతుణ్ణి చూడడానికి వెళ్ళడానికి ఇది ఒక చివరి ప్రాకారం అంటారు. శ్రీరంగ క్షేత్రానికి వెళితే 7 ప్రాకారాలు ఉంటున్నారు. మొదటి ప్రాకారము పెద్దగా ఉంటుంది, అది అయిన తర్వాత రెండవ దాంట్లో వెళతారు. 3, 4, 5, 6 దాటి 7వ ప్రాకారానికి లోపల వెళ్ళిన తర్వాత లోపలుండే ఆ స్వామి రంగనాథుని సందర్శించుకుంటాం. ఈ రోజుల్లో విఐపి దర్శనం అందరు నేరుగా అక్కడికి వెళ్ళిపోతారు. వాస్తవంగా ప్రాచీన సాంప్రదాయము 7 ప్రాకారములు చుట్టూ తిరిగి చివరి ప్రాకారములో, చివరిలో ఉండే గర్భగుడిలో ఉండే ఆ రంగనాథుని చూచే సాంప్రదాయం. అదేవిధంగా మనము కూడా ఎన్ని పురాణ వాంగ్మయములు, ఉప పురాణములు చదివినా చివరికి రావలసింది ఆ భగవంతుని దివ్య దర్శనము మనకు లభించేది శ్రీమద్భాగవతముచే మాత్రమే. అందుకే దాన్ని పరమ పవిత్ర గ్రంథంగా భావిస్తూ ఏ సమయంలో వ్యాస మహర్షి ఇక్కడ కూర్చొని చెప్పడం మొదలుపెట్టారో, సూత మహర్షి కూర్చొని చెప్పడం మొదలుపెట్టారో, ఆ సమయము నుండి ఇక్కడ జరిగేది ఒక్క భాగవతం మాత్రమే. అంటే మిగతా పురాణాలు అప్పుడప్పుడు జరుగుతుంటుంది, నియమంగా నియమానుసారేణ ఇక్కడ జరిగేది ఒక్క భాగవత ప్రవచనమే. ప్రతినిత్యం ఏదో ఒక మూలకు ఈ క్షేత్రంలో జరుగుతుంటుంది. గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరదేశం నుంచి వచ్చిన వాళ్ళు, దక్షిణ దేశ భారతదేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళొక మొక్కుబడి ఉంటుంది. ఆ ఊరు వాళ్ళు, మాది ఈ పని అయితే మేము ఒక భాగవత ప్రవచనం నైమిషారణ్యములో చేయిస్తామని ఆయా ఊరిలో ఉండేవాళ్ళు వారి గురువుని ఎన్నుకొని పిలుచుకొచ్చి 100 మందో, 50 మందో, 200 మందో ఒక చోట కూర్చొని ఏదో ఒక చోట, ఏదో ఒక ధర్మశాలలో కూర్చొని భాగవత ప్రవచనాన్ని చెప్పించి వారు విని వెళతారు. మనమేం చేస్తాము, ఏదో ఒక మొక్కుబడి గుడికి వెళ్ళి ఈ పని అయితే నీకు ఇంత డబ్బు వేస్తాను, ఈ గుడి కట్టిస్తానని మొక్కుకుంటాం. ఇక్కడి వాళ్ళు దీనిగా నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారైతే ఏమీ లేదు, కార్య సాధనం కావడానికి భాగవత ప్రవచనము. ఎందుకంటే ఇది అన్ని కష్టములను తీరుస్తుంది, మంచిది కలిగిస్తుంది, ముఖ్యంగా మనకు శుభాన్ని కలిగిస్తుందట, అశుభమును పోగొడుతుంది. ఇలాంటి భాగవతము 1000 సంవత్సరముల ప్రాచీన కాలము నుంచి ఈ క్షేత్రంలో జరుగుతూ వస్తుంది. దీని వైశిష్ట్యాన్ని కొద్దిగా తెలుసుకొని ఇంకా విస్తారంగా మళ్ళా తెలుసుకోవచ్చు. సంక్షేపంగా ఈ క్షేత్రం యొక్క మహిమను కొద్దిగా మనం తెలుసుకొని తర్వాత కథాభాగాన్ని శ్రవణం చేస్తాం. కలియుగము రాబోతుంది, ఇంకాని ద్వాపర యుగం యొక్క చివరి భాగములో ఋషులందరూ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను ప్రార్థించగా ఆ బ్రహ్మ మహావిష్ణువుతో చెప్పుకోగా ఏమని ప్రార్థించారో, కలియుగం వస్తుంది, ఈ యుగంలో మేము మంచిని చేయాలంటే మనకు కుదరదు, ఎన్నో విఘ్నములు వస్తుంది, అది తొలగిపోవాలా, అనుకున్న పని కావాలా. ఆ కలి అనేది ఒక గొప్ప వ్యాధి. కొన్ని వ్యాధులు వచ్చింది కదా, ఇంతకు మునుపే
కరోనా వ్యాధి అన్ని చోట్ల తనంతట తాను వ్యాపించింది. కరోనా ఇంకెంతో మేలు, దానికంటే వేగంగా వెళ్ళేది కలి. ఆ కలి అనే ఒక దుష్ట పురుషుని యొక్క ప్రభావము సమగ్ర భూమండలమంతా వ్యాపించిపోయింది. మేమింకా జీవంతులుగా ఉన్నాము. మా యొక్క అనుష్ఠానము, మేం చేసే నిత్యకర్మ పూజలు అవి ఆగకూడదు. మేం జరుపుతూ ఉండగా విఘ్నములు కలగకూడదు. ఏ ప్రాంతములో ఏ స్థలములో కూర్చొని ఆచరిస్తే ఆ స్థలాన్ని దుష్టశక్తులు స్పృశించక దగ్గరికి రాక మన సత్కార్యాలను చెడపగొట్టక దూరంగా ఉంటుందో అలాంటి స్థలం ఏది? అచ్చటికి మేము వెళతాము, అక్కడే ఉంటాం అని ప్రార్థించారు. దానికి మహావిష్ణువు చెప్తాడు, అలాంటి స్థలం ఇప్పుడేమో అగుపించడం లేదు, అంతా భూమి నిండిపోయింది కలితో. ఇంకా కలియుగం ప్రారంభము కాకున్నను అడ్వాన్స్ బుకింగ్ అని కలి పరివారం వాళ్ళందరూ భూమినంతా ఆక్రమించుకోవడానికి ఏ స్థలాల్లో వాళ్ళ టార్గెట్ ఏదంటే గొప్ప గొప్ప క్షేత్రాల నుంచే ప్రారంభించాం. పుణ్యం జరిగేది, పుణ్యానికి కేంద్ర బిందువులు వచ్చేసి ఈ దేవస్థానములు, స్వయం వ్యక్త క్షేత్రములు, తీర్థములు. అక్కడ మేము వెళ్ళి వారు చేసే పుణ్య పనులను మనము జరగకుండా చేయించాలని చెప్పేసి క్షేత్రముల్లో తిరిగి అందరూ వ్యాపించిపోయారు కలి పరివారం వారు. అందుకే మహావిష్ణువు నేను ఒక స్థలాన్ని సూచిస్తాను, అందులో మాత్రం కలి రాడు, మీరు చేసేంత వరకు ఆ స్థలాన్ని మీరు ఎన్నుకోండి అని తన చక్రాన్ని పంపిస్తాడు. ఆ విష్ణు చక్రము పైనుంచి భూలోకానికి వచ్చి నేరుగా పైనుంచి ఇక్కడ కింద పడ్డదంట. ఇక్కడ కొంత స్థలము, ఒక భాగము, అది బాగా ఒక గ్రామం ఎంత ఉంటుందో అంత స్థలములో ఆ చక్రం కింద పడి చుట్టూ తిరిగి వచ్చిందట. ఆ తిరిగి వచ్చిన స్థలమే ఒక గ్రామానికి సరిపడేంత స్థలం వచ్చింది. ఈ స్థలాన్ని మీరు ఎన్నుకోండి. ఆ చక్రం కింద పడి తిరిగినటువంటి స్థలము ఎంత ఉందో ఆ భాగాన్ని మాత్రము నైమిష అరణ్యము అని చెప్పేసి పిలిచే సాంప్రదాయం. ఆ మధ్యలో ఉండే భాగం మాత్రమే చాలా పుణ్య ప్రాంతం. అది నేమి అంటారు. నేమి అంటే ఆ చక్రము యొక్క ఆ పొడవుగా ఉన్నటువంటి ఆ నిలువు కడ్డీల వలె ఉంటుంది కదా, అవి దాంతో చేయబడింది నైమిషం. అంటే ఈ చక్రాకారంగా ఉండేది భూమిపై తిరిగి వచ్చింది కాబట్టి ఆ మధ్య ప్రాంతాన్నే నైమిష అరణ్యం. ఇది బాగా గొప్ప అరణ్యంగా వ్యాపించిపోయింది, నైమిషారణ్యం అని చెప్పేసి అంటుంది. నిమేష అనే ఋషులు ఇక్కడ ఉండి తపస్సు చేశారని, అలాంటి అరణ్యము ఇది అని చెప్పేసి అప్పటి నుంచి ఈ అరణ్యము దేవతలకు ఆవాస భూమికి కూడా మారిందట. దేవతలు భూలోకానికి రావాలంటే ఎక్కడంటే అక్కడికి రారు, కొన్ని చోట్లకు మాత్రం నేరుగా పైనుంచి వస్తారు. కనిపించిన ప్రదేశాల్లో దిగరు. దిగడానికి రాదా అంటే వస్తుంది, దిగరు. మన హెలికాప్టర్, ఫ్లైట్ ఉంది, ఏరోప్లేన్ ఎక్కడ దిగుతుంది? అది దిగడానికి ఒక స్థలం ఉంది. హెలికాప్టర్ దిగాలన్నా కూడా ఒక కొద్దిగైనా ఒక ప్రత్యేక స్థలం కావాలి. దాన్ని ఏమంటాం? అది దిగే స్థలాన్ని హెలిప్యాడ్ ఉంది అంటాం. దేవతలనే ఫ్లైట్, వాళ్ళకు వేరే మన వల్ల విమానాలు వద్దు, వారే నేరుగా వస్తారు. దేవతలకు హెలిప్యాడ్ ఏదంటే నైమిషారణ్యం. నేరుగా ఇక్కడ వచ్చి దిగుతారట వాళ్ళు. ఈ ప్రాంతంలో వాళ్ళు సంచరించి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. అందుకే దేవతా భూమి అంట. భూలోకములో ఒక దేవలోకం ఏది అంటే నైమిషారణ్యం.
బ్రహ్మజ్ఞానులకు నిలయమైనటువంటిదే ఈ స్థలము. ఇచ్చట ఒక విశేషమైనటువంటిది ఏంటంటే, ఆ చక్రము తిరిగి ఒక చోట అది సన్నగా అయి ఇంకొక చోట ఒక్క ప్రాంతంలో తిరిగి నిలబడ్డది. అది ఇట్ట తిరిగి రావడం వల్ల, అంటే చుట్టూ తిరిగేదే కాక మళ్ళా మధ్యలో ఒక్క భాగంలో నిలబడ్డది కాబట్టి ఆ నిలబడిన స్థలమే ఇప్పటికీ చక్రతీర్థం అని చెప్పేసి ఒక సరోవరాన్ని చూడవచ్చు మనం. ఇలాంటి ఇంకా ఎన్నో దేవాలయాలు మనం ఇప్పుడు ఉన్నాము కదా, ఇక్కడ హనుమాన్ గడి అని ఈ స్థలానికి పేరు. ఇక్కడ హనుమంతుడు వెళుతూ వెళుతూ ఈ ఐరావణను సంహరించిన తర్వాత ఇక్కడొచ్చి కాస్త ఇక్కడ ఉండే అరణ్యములో ఒక చోట కూర్చున్నాడు కాసేపు. ఆ కూర్చున్న స్థలమే ఇప్పుడు ఒక శిఖరాకారంగా ఉండే పెద్ద హనుమంతుని దేవస్థానం. అంటే ఆ ప్రాంతంలో ఇక్కడ రామలక్ష్మణులతో పాటు హనుమంతుడు రామలక్ష్మణుడు తన భుజస్కంధముల పైన కూర్చోబెట్టి ఆకాశం నుంచి కిందికి నిలబడ్డాడని, దీనికి హనుమాన్ గడి అని పేరు వస్తుంది అని చెప్పేసి పేరు వచ్చింది అని చెప్తా. పాండవులు కూడా సంచరించిన స్థలం ఇది. సాక్షాత్ వ్యాస మహర్షికి ఆవాస భూమి ఈ స్థలం. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఏం కావాలి చెప్పండి. ఇచ్చట 10,000 మంది బ్రహ్మజ్ఞానులైన ఋషులు, 88,000 మరొక వర్గపు ఋషులు, దాదాపు 1,00,000కు సమీపంలో ఉన్నటువంటి ఋషులచే మునులచే ఈ క్షేత్రము కలకలలాడుతూ ఉండింది. అందులో శౌనక మహర్షి, అతనికి 10,000 మంది శిష్యులు, 10,000కు పైనే. ఆ శిష్యులందరినీ ఇక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకొని తానిక్కడే ఉంటూ ఉన్నారు. నిత్యము గోమతి నది స్నానాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. ఇలాంటి శౌనక మహర్షి శిష్య సమేతంగా ఈ క్షేత్రములో వారికి సూర్యోదయ సూర్యాస్తమయములు కూడా చూడక రోజులు గడిచిపోతూ వస్తుందట. ఒక సందర్భములో ఈ క్షేత్రానికి శౌనకాది మహర్షుల సమక్షములో మరొక మహనీయులు ఆగమనమవుతుంది. వారే సూత మహర్షులు, సూతాచార్యులు అని కూడా పిలుస్తారు, సూత మహర్షులు అంటారు. వారు ఆగమించుట, వారిని ప్రార్థిస్తారు శౌనకుడే మొదలైన వారు. ఈ ఘోరమైన కలియుగములో కలి బాధను తట్టుకోలేకపోయి ఇక్కడికి వచ్చాము. మీరు కూడా మీరు నేర్చుకున్న అంశంలో ఏదైనా కొన్ని విషయాలు మాకు తెలపండి అని ఎన్నోసార్లు వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని సూత మహర్షులు శౌనకాదులకు చెప్తూ వెళుతూ ఉంటారు. అందులో ఒకసారి సందర్భంలో వచ్చినప్పుడు భాగవతాన్ని ప్రస్తావిస్తారు. తనమి తీరా ప్రశ్నిస్తారు శౌనకాదులు. ఆ ప్రశ్నలకు సమాధానమే సూతాచార్యుల ముఖము నుంచి వచ్చేదే భాగవత పురాణముని. భవ సముద్రాన్ని దాటించే గొప్ప ఒక సాధనం ఈ భాగవత మహాపురాణము అని చెప్పేసి అప్పటి నుంచి ఇదొక పరంపర ఈ విధంగా వచ్చింది. అయితే మొదట ఇది రచించింది భాగవతాన్ని హిమవత్ పర్వతములో వ్యాస భగవానుల వారి ఆశ్రమం, ఆ పర్వతం పై భాగము, దానికంటే ఒక కింది భాగంలో సరస్వతి నది ప్రవహిస్తూ వస్తుంది. వ్యాసాశ్రమంలో ఉండే బ్రహ్మర్షి వర్యులు ప్రతినిత్యము వేకువ 4 గంటలకు లేచి ఆ కొండ కింద ప్రవహించే సరస్వతి నదిలో స్నానం చేసి వచ్చి జప తప అనుష్ఠానాదులంతా కూడా ముగించుకొని, ఎప్పుడైతే సూర్య భగవానుడు ఉదయించి పైకి వస్తుంటాడో అప్పుడే పైకొచ్చిన ఆ సూర్య భగవానుని రాకను చూచి తమ అనుష్ఠాన జపములంతా అక్కడికే ముగించి, బ్రహ్మజ్ఞానులు తమ గురువర్యులు తమ యొక్క యోగక్షేమాన్ని చూచే మహనీయులైనటువంటి శౌనక మహర్షి దగ్గరకు అందరూ వచ్చి చేరుకొని కూర్చొని
సూర్యోదయ సమయంలోనే వారి నుండి ప్రతినిత్యము ఏదో ఒక భగవత్ తత్వాన్ని వారు చెప్తుండగా వీళ్ళు వింటూ వస్తున్నారు. ఇది దిననిత్య సాంప్రదాయం. అయితే ఒక సందర్భములో సూత మహర్షులు వచ్చి కూర్చున్నారు. వారు వీరితో పాటు స్నానానుష్ఠానాలు ముగించారట. ఏదో ఒక ధ్యానములో నిమగ్నులయ్యుతూ ఉండగా శౌనకాది మహర్షులు వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఫల పుష్పములను సమర్పించి ప్రార్థిస్తారు. ఆ ప్రార్థననే ప్రస్తుత కథకు ఒక నాంది అయింది. వాళ్ళు అడగడంలోనే ఒక విచిత్రంగా అడిగారు. ఈ యుగంలో జనులు 4 రకాలుగా ఉంటారట. ఎలాగంటే మందాహ, సుమందమతయ, మందభాగ్యాహ, ఉపధృతాహ. మొదటి వర్గం వారు మందులు. మంద అంటే చాలా అల్పము, స్వల్పము, నిదానంగా అని అర్థం ఉంటుంది. మందజనులు అంటే అర్థమేమి? బుద్ధిహీనులు అని ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువ ప్రజ్ఞాపాఠవము లేనటువంటి వారిని మందులు అంటే మందజనులు అంటారు. కలియుగంలో వారే ఎక్కువ మందజనులు. ఏమండి కలియుగంలో అలాగంటారు? ఇప్పుడు కనిపెట్టిన నూతన విధానాలు చూస్తున్నట్టయితే వెనకటి వారి కంటే ఇప్పటి వాళ్ళే చాలా బుద్ధివంతులు అండి. రాకెట్ అండి కనిపెట్టింది ఎవరండి? కలియుగం వారే కదా. ఏరోప్లేన్లు కనిపెట్టారు. ఎక్కడో ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే మాట మన ఇంట్లో మనం టీవీలో వాళ్ళ ముఖం చూస్తూ అక్కడ ఏం మాట్లాడతారో అదే క్షణంలోనే మనం వింటున్నాం. ఈ టెక్నాలజీ ఇంత బాగా డెవలప్ అయ్యింది. మందజనులని పిలుస్తారు కదా, అది ఎలాగ సాధ్యం? అది వాస్తవమా? మనమే అనుకుంటాం. ఒక వ్యక్తి, ఒక పెద్ద ఊరు, ఆ పెద్ద ఊరిలో ఒక గొప్ప కార్యక్రమం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితము. సుమారుగా వచ్చారు, ఒక 10,000 మంది పైకి వచ్చారు. వెళ్ళాను, ఇన్వైట్ చేశారు. మంచి కార్యక్రమంలో నాది 1 గంట సేపు నా యొక్క భాషణ ఉండింది. చాలా బాగుంది, అంత బాగుంది అని చెప్పిన తర్వాత ఏదో ప్రాస్తావికంగా వస్తూ నేను మాట్లాడుతుంటే చాలామంది అందరూ విన్నారు, బాగుందని చెప్పారండి. అదే చూడండి, మైక్ అనేది లేకపోతే అంతమందికి వినిపించేదా? వెనకటి కాలంలో మైకులు లేదు, ఇంతమందికి చెప్పే సౌకర్యం ఆ రోజుల్లో లేదు, ఈ కలియుగంలో ఉంది అని ప్రారంభించి పూర్వకాలం వారికి సుఖ సామగ్రులు లేవండి, ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, వాళ్లకు లేదు. చూడండి, శ్రమ పడతాము, వేసవి ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుంటే ఎంత సుఖంగా ఉంటాము. అదే మన ప్రాచీనులకు ఇవి లేదు, కష్టపడేవారు, బాధపడేవారు. వారిని చూస్తే మేమే ఎంతో మేలు అనుకుంటాము అని ఈ విధంగా చెప్పి, నిజమే అయ్యా నీవు చెప్పిన ప్రకారంగా మన దృష్టికి ఎంత అనిపిస్తే అంత మాత్రమే మనం అనుకుంటాము. మన దృష్టికి రానటువంటిది కూడా చాలా ఉంటుంది, అది ఆలోచించు. మన ప్రాచీనులకు భౌతిక సుఖాలు తక్కువ, మనకు ఎక్కువ అంటావు కదా. దానివల్ల గాలి ఒక చోటు నుంచి వచ్చి ఇంకో చోటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ గురమనంతా నిర్బంధించి ఏసీ ఆన్ చేస్తే నీవు వదిలిన గాలి, పీల్చిన గాలి 2 నీ దగ్గరే ఉంటుంది కానీ బయటికి పోదు కదా. అది నా అనుభవంలో కూడా చూశాను. పాత ఇళ్లలో వేసవి కాలంలో ఉంటే ఒక ఊరిలో ఫ్యాన్ లేదు కదా అనుకున్నాను నేను. చూస్తే ఫ్యానే వద్దు, ఒకవైపు తూర్పు నుంచి వచ్చే గాలి పడమరకు వెళ్ళిపోతూ ఉంది, ఇల్లంతా చల్లగా మారిపోయింది. అంటే వారి టెక్నాలజీ అది, వాళ్ళు కట్టుకున్న ఇల్లే ఆ విధంగా ఉంటుంది. పైగా వేసవి కాలమైన వైశాఖం అంటే మే నెల అనుకుంటాం, మే నెలలో కనీసం వాళ్లకు 4 వర్షాలు పడేది. ఒక్కసారి వర్షం పడితే 7 రోజుల వరకు చల్లదనం ఉంటుంది. వాళ్లకు ఉండే సౌకర్యాలు మనకు లేదు. ఇక టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేశామంటే ఎవరై చెప్పింది? మనము కాదు. మహాభారతంలో, వరాహ పురాణం, మిగతా పురాణాల్లో భరద్వాజ మహర్షి విమాన శాస్త్రం అని రాసి
విమానములు ఎలా తయారు చేయాలా, విమానం ఎలా వెళుతుంది, విమానాన్ని ఎలా దింపాలా. కర్దమ ప్రజాపతి కృతయుగములో తన శక్తిచే తానే ఒక విమానాన్ని నిర్మించి, అది కింద ఉంటే ఇల్లు, పైకి వెళితే విమానం, అలాంటి విమానాన్ని తానే స్వతహా తన యొక్క బ్రహ్మ జ్ఞానంతో నిర్మించాం. అది కావాలంటే ఆకాశం పైన కొన్ని సంవత్సరములు, కొన్ని 100 సంవత్సరములు విమానం పైన నిలబడవచ్చు, వద్దంటే కిందికి తీసుకురావచ్చు. ఇప్పుడు తయారు చేసిన విమానం ఉన్నట్టుండిగా అదేమో అయిపోయిందని పైనుంచి కింద పడి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఒకే రోజు యమధర్మరాజు ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు అలా పడేవి ఇదే లేదు. అది సంకల్ప మాత్రము చేత, మంత్రశక్తి చేత ఇవంతా కూడా వాళ్ళు చేసేవాళ్ళు. అథర్వణ వేదములో దీనికి అంత మూల కారణం ఉన్నది. ఇప్పుడు వచ్చింది ఏది కూడా కొత్తగా ఎవరూ కనిపెట్టలేదు. ఈ క్రోమోజోమ్స్ అని చెప్పేసి ఈ సెంచరీలో ఇటువంటి వాడు కనిపెట్టాడని మూర్ఖులు మన వాళ్ళు మాట్లాడతారు. మహాభారతం చూస్తే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ క్రోమోజోమ్స్ అనేది ఉన్నది ఎక్కడ. కారణం ఏమంటే మనకు ఎంతవరకు శాస్త్రజ్ఞానము లేదో, ఇది ఏమీ తెలియదో, ఈ వాక్య ప్రపంచము, వాక్య చదువులను మాత్రమే తెలుసుకొని అంత ప్రపంచాన్ని మనం మర్చిపోతున్నాం. వాటినన్నిటినీ గుర్తు చేసి, ఇవి ఏమి భోగ సామగ్రులు ఉన్నప్పటికీ కూడా భౌతిక సుఖం వైపు వెళ్ళొద్దండి, మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళండి, మీకు ఎప్పుడూ మనశ్శాంతి ఉంటుందని మనకు చెప్పే ఒక అంశమే మన పురాణములు, మన భారతాదులు, మన భాగవతములు. ఈ విధంగా మమ్మలను ఒక్కసారి ఈ లోకము నుంచి పరలోకానికి కూడా తీసుకెళ్ళిపోతుంటుంది. భగవంతుణ్ణి పదే పదే జ్ఞాపకం చేస్తుంది. ప్రతి వ్యక్తి కూడా మన వేదములు కానీ మన భాగవతం చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కటి చెప్పేది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తాను ఏదైనా ఒకటి సాధించాలన్నట్టయితే మొదట చేయవలసింది ఏమి? ఎందుకండి, దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి నమ్మాము, దేవుడే అంత చూసుకుంటాడు. నేను మౌనంగా ఉంటాను, మీరు ఉండండి, దేవుని నమ్ముకున్నాము, దేవుని ఉపాసన చేస్తాము, అతడే చేయిస్తాడు. ఇది ఒక గ్రూప్ ఉంది. ఇంకొక గ్రూపు, దేవుడు ఎవరండి? కంటికి కనిపించని దేవుడు మనకు కావాలనా? ఉంటే దేవుడు అగుపించని లేదు, మేమే చేయగలుగుతాం, ఏదైనా మేము చేయగలుగుతాం అనే ఒక నాస్తిక గ్రూప్ ఒకటి. దేవుడు ఉన్నాడు చాలు, దేవుడే చేయిస్తాడు, నేను ప్రయత్నం చేయననే వాళ్ళు ఒకరు. ఈ రెండూ సరి అయింది కాదు అని మన శాస్త్రం నిశ్చయించి చెప్తుంది. అది భాగవతం అనుకోండి, మహాభారతం అనుకోండి, ఏదైనా కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా చెప్తుంది. మహాభారతంలో ఒక సన్నివేశం, పాండవులు రాజ్యానికి వచ్చారు, రాజ్యం వెళ్తున్నారు. నారద మహర్షి ధర్మరాజు ఆస్థానానికి, సభా మంటపానికి వస్తారు. వచ్చిన నారదను గౌరవించి కూర్చోబెట్టి ధర్మరాజు ప్రశ్నిస్తాడు, అయ్యా నారద, మీరు అన్ని ప్రదేశాలు తిరిగి వస్తారు కదా, మా తండ్రి పాండురాజు ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు, అతనికి సద్గతి అయిందా? మంచి లోకానికి వెళ్ళాడా? అప్పుడు నారద మహర్షి, అవును, అదే విషయం చెప్పడానికి వచ్చాను. మీ తండ్రికి సద్గతి కలగలేదు, ఇంకా కొద్దిగా బాధపడుతున్నాడు. సరే, ఏం చేయాలి చెప్పండి మేము. నీలాంటి పుత్రులు కలిగిన తర్వాత రాజసూయ యాగం అనేది చేయాలా? అది చేస్తే కానీ వారికి సద్గతి కలగదు. అయితే ఎంతసేపు చేసేస్తాం దాన్ని? పిలిపిస్తాం. మాకొక స్నేహితుడు నాడు కృష్ణుడని, అతన్ని పిలిపించి చేసేస్తాం యాగాన్ని. పంపించాడు దూతను. అదే సమయంలో ఇంకొక దేశం నుంచి ఒక దూత వచ్చాడు. మమ్మల్ని అందరినీ, రాజులను, చాలా దేశపు రాజులను బంధించాడు ఒక దుష్టుడు, నరకాసురుడు. వారిని విడిపించాలా, నరకాసురుని హింసించాలా? ఒక దూత వచ్చి కృష్ణుడికి చెప్పాడు. ఒక దూత వచ్చి పాండవులు పిలుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలా? కృష్ణుడు అంటాడు, ధర్మరాజు దగ్గరికి వెళతాం, 2 సరిపోతుంది అంటాడు. వచ్చారు.
ఆ, జరాసంధుడు నరకాసురుడు, అది ఒక సందర్భం వేరే. జరాసంధుడు చాలామంది రాజులను బలి ఇవ్వాలని తాను బంధించి ఉంటాడు. వారి నుంచి ఆ రాజుల పరంగా ఒక దూత, కృష్ణుడి నుంచి ఒక దూత వచ్చాడు. కృష్ణుడు వచ్చాడు, ధర్మరాజా ఎందుకు పిలిచావో? ఇలాగా మా తండ్రికి సద్గతి కలగలేదంట, నారద మహర్షి చెప్పారు, మరి రాజసూయ యాగం చేస్తాం, నీ ఉండి దగ్గరుండి నడిపించు. మంచిది అని కృష్ణుడు ఒక మాట అడుగుతాడు, ధర్మరాజా రాజసూయం అంటే తెలుసా నీకు? నీకు సంపద ఉంది, స్థలం ఉంది, కావలసిన చేయించే వేత్తలు ఉన్నారు. అన్ని యాగముల వల్ల ఈ యాగాన్ని ఒక ముహూర్తం చూసి మొదలుపెట్టేది కాదు. ఇది చేయడానికి ముందుగా నీవు ఒక యాగాశ్వాన్ని పూజించి ఆ గుర్రమును, అశ్వాన్ని ఊర్లో వదలాలి. అది అన్ని దేశాలు తిరిగి వస్తుంది. ఎవరైనా దాన్ని పట్టుకొని కట్టేస్తే వానితో యుద్ధం చేసి ఓడగొట్టి తీసుకురావాలి. ఎవరైనా ఒప్పుకొని నేను కప్పములు ఇచ్చేస్తాను, మీ తంటకు రానంటే తీసుకొచ్చేసారు. బలిష్ఠులైన రాజులు అడ్డం పడితే వారితో యుద్ధం చేయాలా, అవసరమైతే వాళ్ళని చంపాలి. అంత అయిన తర్వాత ఎవ్వరు లేరు, నీకు నీవే అని తెలిసిన తర్వాత వచ్చి యజ్ఞం చేయాలి. అది చేస్తావా అని కృష్ణుడు ధర్మరాజుని అడిగితే, ధర్మరాజు ఏమంటాడు, అబ్బా జరాసంధుడు, కీచకుడు, ఇంత దుర్మార్గులు ఉన్నారు, వాళ్లతో నేనేం చేయలేదు. ఎందుకు భయపడతావు? మీ తమ్ముడు భీమసేనుడు నాడు, అర్జునుడు అంటే వాళ్ళకేమన్నా అవుతే వద్దు, యాగాన్నే క్యాన్సిల్ చేసేస్తా, యాగం వద్దు. అయితే మీ తండ్రికి సద్గతి చూస్తాం, వేరే మార్గం లేదు. ఎందుకు భయపడుతున్నావు? నీ జీవనము, నీ రాజ్యము, నీ తమ్ముళ్ళు, నీ అన్న, దాని కొరకు నీ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోతావా? వద్దు, దేవుడు ఎట్లా పెడితే అట్లా అవుతుంది అని ధర్మరాజు అంటాడు. అది తప్పు. ధర్మరాజు అనుజుడైనటువంటి భీమసేనుడు చెప్తాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏ వ్యక్తి తాను ఏదైనా సాధించాలనుకున్నట్టయితే తన ప్రయత్నము లేక ప్రయత్నాన్ని మాని దేవుడు ఉన్నాడు, దేవుడు ఏం చేస్తే చెయ్యని అని దేవుని పైన భారం వేసిన వ్యక్తి, అతని వంటి మూర్ఖుడు జగత్తులో ఎవరు లేరు. ఏం చేయాలి దానికంటే తాను ప్రయత్నించాలి. అయితే దేవుణ్ణి వద్దా అంటే దేవుణ్ణి అడుగు, లేదని కాదు. ప్రయత్నము మనది, దేవుని అనుగ్రహం తర్వాత. దేవుడే అంత చేస్తాడు, నేను చెయ్యను అంటే వాని వంటి మూర్ఖతముడు జగత్తులో లేదు. ఇంకా నేనే చేస్తాను, దేవుడు వద్దు అనే వానికంటే దేవుడే చేయిస్తాడు, నా ప్రయత్నము చేయను అనేవాళ్ళు చాలా తక్కువ వారు, లో కేటగిరీ వాడు. ఒక విద్యార్థి ఉన్నాడు, బాల్యం నుంచే భగవంతుని భక్తుడు. ఆంజనేయ స్వామి గుడికి వెళతాడు, స్వామి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్కి రావాలా, నీ భక్తుణ్ణి, నన్ను పాస్ చేయి, నేను చదవను, ప్రయత్నించను, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను అంటే అప్పుడు దేవుడు అతన్ని పాస్ చేయిస్తాడా? ఆ దేవతలే చెప్తారు, నీకు భగవంతుడిచ్చిన శక్తి ఉంది, ఆ శక్తిని వినియోగించుకో, నీ ప్రయత్నాన్ని నీవు చెయ్యి. ప్రయత్నమేకమగ్రత నిధాయ భూతి మాప్రుమః. నీకిచ్చిన ఆ శక్తి, కర్తృత్వ శక్తి చే ముందుకు వెళ్ళు. మధ్యలో ఏదైనా నీకు విఘ్నములు వస్తే దేవుణ్ణి శరణు పొందు, అతడు అనుగ్రహిస్తాడు. అంతేకాని దేవుడే చేయిస్తాడు, నా ప్రయత్నం నేను చెయ్యను అనుకునేవాడు, ఈ విధంగా భావించేవాడు దేవతలే కాదు బుద్ధిమంతులైన వాళ్ళందరినీ వాణ్ణి బహిష్కరిస్తారట. అందుకు నే ప్రయత్నిస్తానని భీమార్జునులు బయలుదేరి అందరినీ హతమొందించి రాజసూయ యాగాన్ని దేదీప్యమానంగా చేయించారు. దీని యొక్క మొత్తము సారాంశం ఏమి అంటే ఇంతే. మనం సాధించాలనుకున్నట్టయితే మానవ ప్రయత్నము చాలా ముఖ్యమైంది. మానవ ప్రయత్నానికి తోడుగా భగవద్ అనుగ్రహాన్ని పొందండి.
నీవు అనుగ్రహించు, నేనేమి చేయను, కూర్చొని చోటే ఉంటాను అంటే ఏ దేవతలు అనుగ్రహించరు, ఎవరు మన దగ్గరికి రారు. ప్రతి మానవుడు తన కర్తవ్య కర్మలను నిర్వహించాల. మనుష్యులకు ఆ కర్తవ్య కర్మలను భగవంతుడు ఒక భారాన్ని పెట్టాడు, మన పైన బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యతను మనము తీర్చాల. నీ కర్తవ్యమేమో ఆ కర్తవ్యాన్ని చెయ్యి. కర్తవ్య కర్మను దాన్ని కొద్దిగా వదిలేసి పక్కకెళితే వాళ్ళు మనుష్యులు కాదు, దేవతలైనప్పటికీ కూడా భగవంతుడు చెవి పిండి నీ కర్తవ్యాన్ని నీవు చేయమని చెప్పేసి ఆదేశిస్తాడు. అందుకే భగవద్గీత బయలుదేరిన ఇదే దీని కొరకే. ఆ యుద్ధ భూమిలో ఉభయ సేనలను చూచాడు అర్జునుడు. తన ఎదురుగా ఉండే తన కౌరవ సైన్యాన్ని చూచి మోహితుడై భ్రాంతుడై కర్తవ్య కర్మాన్ని మర్చిపోయి ఎదురుగా ఉండే ఆ కౌరవుల ఒక్కొక్క వ్యక్తిలో తన అన్న, తన పినతండ్రి, తన పెదతండ్రి, బంధువులు, మేనమామలు వారినే చూస్తూ ఉన్నాడు. నేను యుద్ధములో ఈరోజు వారందరినీ చంపితే నాకు రాజ్యం వస్తుంది, కాకపోతే అంతమందిని చంపి ఆ రక్తరంజితమైన రాజ్యము నాకు కావాలనా? కిమ్నో గోవింద్ కిమ్నో భోగేన గోవింద కిం జీవేన అంటే కిమ్నో రాజ్యేన గోవింద. హే కృష్ణ, నాకు రాజ్యంతో పని ఏముందయ్యా, ఇక ఈ భోగములు నాకెందుకు? ఇంకా వీళ్ళందరినీ చంపిన తర్వాత ఎవరి కొరకు నేను ఉండాలా అని మూర్ఛ పొందిన వాని వలె చైతన్యమే కోల్పోతున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు అతన్ని వీపు తట్టి, నీకు చాలా తెలుసుకోవాలి, ఇంకా నీవు తెలియలేదు, బుద్ధివంతుని వలె మాట్లాడుతున్నావు కానీ నీ బుద్ధి బాల్య బుద్ధి, ఇంకా నీ హృదయములో క్షుద్రమైన దౌర్బల్యం ఉంది, దాన్ని విడనాడు. నీ కర్తవ్యము ఒక క్షత్రియుడుగా ఉండి దుష్టులను నిగ్రహించేది నీ వదిలేసి అన్నా తమ్ముడుని కూర్చుంటున్నావా? ధర్మము తప్పిన వారు అన్న కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, బావమరుదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధర్మము తప్పితే వాళ్లను శిక్షించేదానికి భగవంతుడు నీలాంటి వారిని సృష్టించాడు. నీవు ఈ పని చేస్తున్నావా అని చెప్పి ఇంకోటి చెప్తున్నా, నీ ప్రయత్నం చేయి, ముందుకు వెళ్ళు, నేను నీ దగ్గరే ఉంటాను. నీ తమ్ముని, అన్నలను, గురువులను చంపిన పాపం వస్తుందంటావా? రాదు. వాళ్ళెప్పుడో చనిపోయినారు తెలుసా? దేంతో? నా దృష్టితో వారి శక్తిని నేను ఎప్పుడో లాగేశాను. నిలబడిన ఆకారాన్ని కింద పడేసేది నీ కర్తవ్యం అంతే. కాబట్టి నీకు ఏ పాపం రాదో, నేను చెప్పే మాట విను. నా దృష్టితో హతమార్చాను అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్లకు భగవంతుణ్ణి నమ్మి తమ కర్తవ్యాన్ని పాలించే వ్యక్తులకైతే దేవుడు పక్క నుండి వారు చేసే పనిని కూడా తానే చేసి వారికి విజయాన్ని చేకూరుస్తాడు. అంటే మొత్తానికి తాత్పర్యం ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్క మనిషి తన కర్తవ్యాన్ని పరిపాలించని దేవుణ్ణి నమ్ముకొని దేవునిపై విశ్వాసాన్ని ఉంచిన తర్వాత ఆ రెండు కూడా, భగవంతునిపై విశ్వాసము మన మానవ కర్తవ్యము రెండూ కలిస్తే ఆ మానవులు తమ యొక్క జీవన సరణి ఎలాగుంది, ఆ ప్రగతి ఏం సాధించాలనేది సాధించగలుగుతారు. ఈ విషయాలు ఇవే కాదు, ఇలాంటి చాలా విషయాలను తెలుపుతుంది మన యొక్క గ్రంథం. ప్రస్తుతం చెప్పే భాగవతం కూడా ఇలాంటి విషయములనే మనకు తెలుపుతూ ఉంది. గత 15 సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాము. ఇది 15వ సంవత్సరము, 15th ఇయర్. 2009లో ప్రారంభిస్తే ఒకసారి పూర్తిగా భాగవతము కొన్ని భాగములుగా చెప్పి తిరిగి ఎన్నో ఆవృత్తులు అయిన తర్వాత గత సంవత్సరంలో మొదటి 2 స్కందాలు, 12 స్కందముల భాగవతములో మొదటి 2 భాగాలు మాత్రమే గత సంవత్సరము 7-8 రోజుల్లో కొంతవరకు పూర్తిగా చెప్పానని చెప్పడానికి కాదు, అందులోని కొన్ని విషయములను ప్రస్తావించగలిగాను, విన్నారు వచ్చిన వాళ్ళు. ఈసారి 3, 4 తృతీయ చతుర్థ స్కందములని భావిస్తున్నాను.
అది చెప్పాలని చెప్పేసి దేవుడు ఎంతవరకు చెప్పిస్తాడో అంతవరకు ఇది అవుతుంది. ఏది ముట్టుకున్నా భాగవతంలో అతి విస్తారం ఇది. చెప్పడానికి పోతుంటే ఒక ఎలాస్టిక్ ఏదైనా ఒక ఇది క్లాత్ తీసుకుంటే దాన్ని ఎంత లాగితే ఎలా లాగుతుందో ఆ విధంగా ఇది తాత్వికమైనటువంటి అర్థములతో కూడిన ధర్మబద్ధమైనటువంటి అనేక విచారములతో నిర్మింపబడినటువంటి ఒక అద్భుత తాత్విక గ్రంథమే భాగవతము. దాన్ని చెప్తూ పోతుంటే ఇది వదిలేశాం కదా, దీన్ని కవర్ చేయాలి, ఇది వదిలేశాను అనుకుంటూ కూర్చుంటే ఒక స్కందం కూడా 100 రోజులు చెప్పినా అది పూర్తి కాదు. అయినా ఎంత చెప్పే శక్తిని దేవుడిచ్చాడో, మనకుండే సమయము, నాకిచ్చిన బుద్ధిని బట్టి భగవంతుడు ఎంత ఇచ్చాడో దాని ప్రకారంగా కొంతవరకు అయినా తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము. నేను ప్రయత్నించి ముందుకు వెళతాను. గత 2 స్కందముల్లో భాగవతము మొదటి స్కందము ఉపోద్ఘాతం, అది ఇంట్రడక్షన్ భాగవతానికి. అంటే ఒక మంచి పుస్తకాన్ని ముద్రించిన తర్వాత కవర్ పేజ్ ఉంటుంది కదా, ఆ కవర్ పేజ్ అనేదే భాగవతం యొక్క మొదటి స్కందం. అది తెలుసుకోకపోతే అర్థం కాదు. 2వ స్కందములో కూడా అనేక విషయాలు చెప్తూ ఈ భాగవతం అనేది వ్యాస మహర్షి రచించినప్పుడు ఉందా, అంతకుముందు భాగవతం ఉండలేదా, భాగవతం అనే శబ్దమే వారికి తెలియదా, ఉన్నా అది ఎక్కడుంది, అదే విషయము ఇందులో వచ్చిందా, అది వేరే ఇది వేరేనా అని అనేక ప్రశ్నలు, మనకి ఎలాంటి సమస్యలు కలగాలో సందేహాలు, ఆ సందేహాలను ఆ రోజే శౌనకాది మునులందరూ సూత మహర్షిని ప్రశ్నించారు. వాళ్ళు సమాధానం దానికి ఎంత చెప్పారనే విషయము గత సంవత్సరం ప్రవచనంలో చెప్పాం. భాగవతం నిజంగా సృష్టి ఆరంభంలోనే ఉండింది. బ్రహ్మ నారదునికి ఉపదేశం చేస్తూ 2వ స్కందం యొక్క చివరి భాగంలో బ్రహ్మ తపస్సు చేస్తూ కూర్చున్నాడు. నారద మహర్షి దిగాడు. తన తండ్రి బ్రహ్మ అంటే నారదునికి తండ్రి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు తపస్సు నుంచి లేచిన తర్వాత ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు ఆశ్చర్యమన్నాడు బ్రహ్మ? ఈ లోకంలో బ్రహ్మ సృష్టికర్త, నీవే గొప్ప, నీకంటే గొప్ప వ్యక్తి లేదని తెలుసుకున్నాను. నీవు తపస్సు చేస్తున్నావు అన్నట్టయితే ఎవరిని గురించో చేస్తున్నావు, నీవు వరాన్ని పొందుతావంటే నీకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఎవరా వ్యక్తి అని చెప్పేసి నారద మహర్షి బ్రహ్మను అడగగా బ్రహ్మ చెప్తాడు. చెవులు మూసుకుంటాడట ఒక్కసారి. ఏమైనా తప్పు ఎవరైనా చెప్తే వింటే చెవులు మూసుకుంటాం కదా. నీవు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నారద, నీకు ఇంకా పరిపక్వ జ్ఞానం రాలేదు, నీకు ఇంకా ఒకసారి అర్థం చేసుకో. నన్ను గొప్పవాడు అంటావా, నాకంటే గొప్పవాడు లేదంటావా? సాధ్యం కాదు, అది తప్పది. నన్నందరూ ఈ జగత్తుకు మొదటివాడు అంటాడు, ఈ జగత్తుకు పితామహ, తండ్రిని మించిన తండ్రి, గొప్పవాడని జగద్గురువని పిలుస్తారు. అది భ్రాంతి. ఆ పురుషోత్తముడే శ్రీమన్నారాయణుడే నాకు బ్రహ్మ అని నామకరణం చేశాడు, జగద్గురు అని ఇచ్చాడు, పట్టం ఇచ్చాడు. సకల దేవతలకు నీవే అధిపతి అంటే దేవతలకు అందరికీ కష్టములు వస్తే మొదట బ్రహ్మతో చెప్పుకుంటారట. అంటే దేవతల్లో ఒక యూనియన్ ఉంది కదా, ఆ యూనియన్ లీడర్ ఎవరు అంటే బ్రహ్మ. అంటే అబద్ధంగా పోరాడడానికి యూనియన్లు కాదు, అది మంచి విషయాలకు మాత్రమే లేండి. ఇది ప్రతి ఆఫీస్లో, ప్రతి ఫ్యాక్టరీలో ఈ యూనియన్లు అనేది రాజకీయాలు ప్రవేశించి ఇంకా యూనియన్లు ఎక్కువైపోయింది. అది మంచి విషయానికి దేవతలందరూ ఒక్కటై బ్రహ్మతో చెప్పుకొని తమ యొక్క కార్యములను సాధించుకునేవారు. బ్రహ్మ అంటాడు, నన్ను ఒక అధిపతిగా నియమించాడు కానీ స్వయంగా నేనేం చేయలేదు. ఆ వ్యక్తి ఒకడున్నాడు, నిన్ను నన్ను నాలాంటి వాళ్ళను నీలాంటి వాళ్ళందరూ నియంత్రించే ఒక్కడున్నాడు, అతడు నడుపుతాడు. ఎలాగ నడుపుతాడంటే కొన్ని బొమ్మలు కట్టింటారు. ఆ బొమ్మ 2 చేతులు ఎత్తుంది, కింద కదిలిస్తుంది, మాట్లాడినట్టు చేస్తుంది, యాక్షన్ చేస్తుంది. అరే ఆ బొమ్మకు ఎలా మాట్లాడుతుందంటే చిన్న దారం కట్టి వెనక ఒకడు లాగుతూ ఉంటాడు సూత్రధారిగా. తాడు లాగుతూ ఉంటే అది కూడా చేతులుగా మనవలే చేతులు ఎత్తడము, చేతులు దింపడము. అంటే అది ఆ బొమ్మను చూసి అయ్యో ఎంత బాగా ఆడుతుంది అంటే మన మూర్ఖత్వం. దాన్ని ఆడించేవాడేవాడు?
దారం కట్టి ఒకడున్నాడు. ఆ ఒక్కని మనం చూడలేదు, బొమ్మ ఆడేది మాత్రం చూస్తున్నాం. ఈ విధంగా మనము ఇప్పుడు ఎట్లాగే ఉన్నాం. బ్రహ్మ చెప్తాడు, ఈ విధంగా ఈ ప్రపంచాన్ని ఆడించే ప్రపంచ సూత్రధారి ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు ఒకడున్నాడు, తెలుసుకో. నేను తపస్సు చేసినా ఇంకొకళ్ళు చేసినా ఎవరిని చూచి అతన్ని చూసే చేస్తున్నాను కానీ వేరే వాళ్ళని చూచి కాదు. అతడే జగదంతర్యామి, సర్వాంతర్యామి, సర్వత్ర ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. అతడు లేని స్థలమే లేదు. మనమేమనుకుంటాము, దేవుని గుడికి వెళుతున్నాం, ఇక్కడ దేవుడు ఉన్నాడు, మనం ఇట్లా మాట్లాడకూడదు, ఏదైనా మనం బయటికి వెళ్ళి మాట్లాడతాం. అంటే బయట దేవుడు లేడు, గుడిలో ఉన్నాడు. సరే, వాస్తవమే, సాన్నిధ్యం ఎక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంత సాన్నిధ్యం అంటే దేవుడు లేని స్థలం లేదు. జ్ఞానులకైతే, మహానుభావులకు ఎక్కడ చూసినా దేవుడు అనిపిస్తాడు. పురంధరదాసుల కాలంలో సమకాలీకులు కనకదాసులు అని చెప్పేసి ఉండేవాడు, మహాజ్ఞాని. అతని పుట్టుక వచ్చేసి మిగతా పురంధరదాసు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ కులంలో పుడితే, ఈ కనకదాసు వారు కురువ కమ్యూనిటీ, ఆ కురువ జాతిలో పుట్టి ఉన్నారు. బాల్యం నుంచే భగవద్భక్తుడు. వారందరికీ గొప్పవాళ్ళు వ్యాసరాజ యతీశ్వరులని విజయనగర సామ్రాజ్యాధిపతి కృష్ణదేవరాయలకు రాజగురువు. వారు ఆ సందర్భంలో పురంధరదాసుల వారు దాస దీక్ష తీసుకున్నారు వ్యాసరాజుల దగ్గర. ఇంకా చాలామంది యతీశ్వరులు. ఈ హరిదాస సత్సంగం అంతా ఒకసారి చేరుతూ ఉంటే అందులో కనకదాసు వచ్చేవాడు అప్పుడప్పుడు. ఏకాదశి ఉపవాసం గురించి ప్రస్తావన వచ్చింది. ఈరోజు ఏది తినకూడదు, పూర్తిగా ఉపవాసం ఉండాలా, భగవంతుని ప్రీతి కొరకు, విష్ణువు యొక్క ప్రీతి కొరకు చేసే ఇది వ్రతము, దీన్ని బాగా చేయాలా అని బోధిస్తున్నారు వ్యాసరాజుల వారు. అందరూ పురంధరదాసులకు 100% ఆ వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. ఎందుకు తినకూడదు అంటే, ఆ దేవునికి నివేదించకుండా అతని అనుమతి లేనిది మనము ఎప్పుడు కూడా తినకూడదు. ఈరోజు నిషేధము ఏకాదశి అని అన్నారు. అరే, దేవుడి దగ్గర వెళ్ళేదొద్దు, దేవుని లేని చోట ఎక్కడైనా తినొచ్చు కదా, తెలియదు కదా. దేవుడు లేని స్థలమే లేదని అందరూ చెప్తున్నారు. అయితే వ్యాసరాజ యతీశులు ఏం చేశారు, కనకదాసుని పిలిచి, ఈరోజు ఏకాదశి ఉపవాసం చేయాలా, నీకు చేత కాకపోతే ఒక 2 పళ్ళు ఇస్తాను, అరటి పండ్లు, ఇది తినేసేయి. ఎక్కడ దేవుడు లేడో అక్కడ వెళ్ళి తినిరా అని చేతికిస్తాడు. ఆయన తీసుకెళ్తాడు. సాయంకాలం తిరిగి వచ్చి ఆ 2 పళ్ళు పెట్టేస్తాడు. ఏమయ్యా అంటే, నేను ఎక్కడ వెళ్ళినా దేవుడు కనిపిస్తున్నాడు, చెట్టు కింద కూర్చున్నా, పుట్టలో ఉన్నా, ఎక్కడున్నా కనిపించిన ప్రతి వస్తువులో ఆ భగవంతుని చూస్తున్నాను, అతడు లేని స్థలమే లేదు అంటే, అప్పుడు దీవించి, నీవు ఆ భగవంతుని తెలుసుకున్నావు నీవు అని చెప్తా. అంటే ఆ భగవంతుడు సర్వాంతర్యామి, సమస్త ప్రపంచములో వ్యాపించి ఉన్నాడు, అతడే ఈ జగత్తును నడిపించేవాడు అని బ్రహ్మ భగవన్ మహిమను నారద మహర్షితో చెప్తూ వస్తారు. నాకు కూడా ఇలాంటి జ్ఞానము రావడానికి కారణము, ఆ భగవంతుడు తానే సృష్టి ఆరంభములో నాకు భాగవతాన్ని గురించి చెప్పాడు అని అప్పుడు బ్రహ్మ ప్రస్తావిస్తాడు. అయితే 4 శ్లోకాల్లో భాగవతాన్ని, చతుశ్లోకి భాగవతం అంటారు. 4 శ్లోకాలు కొట్టుకున్నా అర్థం కాదది. అంత గోప్యమైన తత్వములతో ఆ శ్లోకములు కూడి ఉంటుంది. నీకు ఉపదేశం చేస్తాను, నీకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఇక మీదట నీకు ఉపదేశం చేస్తానని బ్రహ్మ నారద మహర్షికి 4 శ్లోకాల్లో ఉండే భాగవతాన్ని ఉపదేశిస్తాడు. నారదునికి అర్థమైపోయింది, నేను తెలుసుకున్నాను. పెద్దవాళ్ళ మహిమ ఎలాంటిదంటే, తామొక్కరే తెలుసుకుంటే సరిపోదు, అందరికీ తెలపాలి. ఇది అందరికీ అర్థం కాదు, దీన్ని కొద్దిగా విస్తారం చేయాలి. విస్తారం చేస్తే ఏదైనా ఒక చిన్న శ్లోకం చెప్తే అర్థం కాదు, దానికి దృష్టాంతం ఇచ్చి దాన్ని బాగా విస్తరింపచేసి అర్థం చెప్తే అప్పుడు ఆ శ్లోకార్థం అవుతుంది. అదేవిధంగా ఈ భాగవతాన్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి, బాగా చేసి చెప్పాలంటే ఎవరికి సాధ్యమో ఒకరికి, ఎవడైతే 4 శ్లోకాలు చెప్పాడో అతని దగ్గరే వెళ్ళాలి. అతడే శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ కలియుగ ద్వాపరయుగం చివరి భాగంలో అవతరించాడు, హిమోత్పర్వతములో ఉన్నాడు, అతని దగ్గర వెళతాను అని చెప్పేసి నారద మహర్షి వ్యాస మహర్షి దగ్గరికి బదరీ క్షేత్రానికి వస్తాడు.
సరస్వతీ తీరంలో కూర్చున్నాడు అనుష్ఠానం చేసుకుంటూ. నారద మహర్షి వచ్చి నమస్కరించి వ్యాస మహర్షి ముఖాన్ని చూస్తాడు. అయ్యా, నీ ముఖంలో అది వెలుగుతో కూడి ఉంది, వర్చస్సు. ఆ గొప్పవారికి, దేవతలకు, ఋషులకు, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తుల యొక్క ముఖములో ఒక కాంతి ఉంటుంది. అంటే తెల్లగా ఎర్రగా ఉండడం మాత్రమే కాంతి కాదు, ఏ వర్ణమైనా ఉండని ఆ ముఖంలో ఉండే వర్చస్సు అనేది వారి యొక్క తేజస్సు, వారి అనుష్ఠాన ప్రభావముచే, వారి జ్ఞాన ప్రభావముచే ఆ ముఖంలో ఒక వెలుగు ఉంటుంది. వ్యాసుని యొక్క ఆ ముఖమండలం బాలసూర్య మండలం వలె దేదీప్యమానంగా ప్రకాశించేది. అపర బాల దివాకరుని వలె నీ ముఖం వెలుగుతోంది. కాకపోతే ఆ ముఖంలో ఏదో ఒక చింత ఆవరించుకొని ఉన్నట్టుగా ఉంది స్వామి, ఇదేం చింత? చింత లేదు. చింతించే వారి మానసిక చింతను పరిహారం చేసేవాడే వ్యాస మహర్షి. అతనికేం లేదు, కాకపోతే కొద్దిగా నటన చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి అంటారు కదా, అతడు కొద్ది చోట ఆ భగవంతుడు కూడా నటిస్తాడు. చోట వ్యాస భగవానులు ఇతని హృదయంలో ఏముందో బయటికి తెలిపిస్తామని తాను నటిస్తూ ఉండగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, అవును వ్యాస మహర్షి, నీ చింతకు కారణం బహుశా ఇదై ఉంటుంది. ఏమి అంటే, మీరు అవతరించి చేయవలసిన అనేక కార్యములు చేసిన ఒక్క పని మిగిలిపోయింది. ఆ ఒక్కటి మాత్రం మీరు చేయండి. ఏమది? ధర్మ అర్థ కామములను వివరించే అనేక గ్రంథములు రచించిన, ధర్మాన్ని బేస్ చేసుకొని ధర్మముపై ఆధారపడినటువంటి మోక్షమనే తత్వాన్ని తెలియక జనులు చాలా బాధపడుతూ ఉన్నారు, మనశ్శాంతిని కోల్పోయారు. ఆ మానసిక శాంతిని ప్రసాదించడానికి భగవంతుని మహిమతో కూడినటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని ఎందుకు మీరు రాయలేదు? అదొక రాయండి అని చెప్పి నమస్కరించి వెళ్ళిపోతాడు. నారదుని ప్రార్థనానుసారంగా వ్యాస మహర్షి ఆ 4 శ్లోకాల్లో ఉండే భాగవతాన్ని విస్తరింపజేసి 18,000 శ్లోకముల్లో ఈ భాగవత గ్రంథాన్ని రచించి ఇచ్చారు. ఇది బ్రహ్మ నారద మహర్షితో చెప్తూ ఉండే. దాన్నే శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పాడు. శుక మహర్షికి మ్యాటర్ ఎలాగొచ్చింది? బ్రహ్మ నారదుడికి చెప్పినటువంటి అంశాలే వారు తీసుకొని దాన్ని చెప్తూ, అదే అంశాన్ని ఇదే నైమిషారణ్యంలో నివసించే శౌనకాదులకు సూత మహర్షి ఈ అంశాన్ని చెప్పారు. చెప్తూ వస్తూ ఉండగా 4 శ్లోకంలో ఉండే భాగవతమే బ్రహ్మకు ఉపదేశించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ నారదునికి ఉపదేశించగా, నారద మహర్షి ఆ 4 శ్లోకాన్ని విస్తారం చేయండి అని ప్రార్థించగా వ్యాస మహర్షి 18,000 శ్లోకముల్లో దాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అది వ్యాస మహర్షి శుక మహర్షికి ఉపదేశించగా, శుక మహర్షి పరీక్షితునికి చెప్పగా, ఆ పరీక్షితునికి చెప్పే సందర్భంలోనే సూత పురాణికులు అక్కడే కూర్చొని వారు విన్నారు, ఇంకా చాలామంది విన్నారు. అదే సూత పురాణికులు విన్నారు. వారు ఈ నైమిషారణ్యానికి వచ్చి ఇక్కడుండే 10,000 మంది, 1,00,000 మంది ఆ ఋషులకందరికీ కూడా వారు ఉపదేశం చేశారు. ఇంకొక క్రమం ఎలాగొచ్చింది అంటే, శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు, బ్రహ్మ ఆదిశేషునికి, ఆదిశేషుడు సనకాది మహర్షులకు చెప్పగా, సనకాది మహర్షులు సాంఖ్యాయన మహర్షికి, మైత్రేయ మహర్షికి చెప్పారు. అందులో మైత్రేయ మహర్షి విదురునికి ఉపదేశం ఇచ్చారు, కొన్ని ఘట్టములు మాత్రం. ఆ విదురుడు దాన్ని విని పునీతుడయ్యాడు అని ఒక్కొక్క క్రమంగా భాగవతం భూలోకానికి ఎలా వచ్చింది అనే విషయం చెప్తూ ఉండగా పరీక్షితుడు అది విని, ఆపండి కాసేపు, ఇన్ని మార్గములు చెప్పారు. ఒకటి, మైత్రేయ మహర్షి విదురునికి ఏదో ఒక భాగవత ఘట్టం చెప్పానని అన్నారు కదా, అది నాకు మొదట తెలపండి. అంత వదిలిపెట్టేశాడు. విదురుడు చెప్పింది మైత్రేయుడు చెప్పింది విదురుడు విన్నది, ఆ కథాతత్వాన్ని చెప్పండి. ఎందుకు విదురుడు చెప్పింది అడిగాడు అంటే, పరీక్షితుడు అంటాడు, మా పూర్వీకుడు విదురుడు, మా వంశములో అతి పైన ఉన్నటువంటి గొప్ప జ్ఞాని. పరీక్షితుని తండ్రి అభిమన్యుడు, అతని తండ్రి అర్జునుడు, అతని తండ్రి పాండురాజు,
ఆ పాండురాజుతో పాటు ధృతరాష్ట్రుడు, విదురుడు ముగ్గురు అన్నదమ్ములుగా వ్యాస మహర్షి యొక్క తేజశక్తి, తపోశక్తి, నేత్ర దృష్టితో మాత్రమే ఉద్భవించినటువంటి వ్యక్తులు వీరు. అలాంటి మా పూర్వీకుడైనటువంటి మహాజ్ఞాని అయిన విదురుడు విన్న భాగవతాన్ని మాకు తెలపండి అని ద్వితీయ స్కందము, రెండవ స్కందము యొక్క చివరి భాగములో ఈ ఒక ప్రార్థన జరగగా, అలాగే చెప్తానని చెప్పేసి శుక మహర్షి పరీక్షితునకు చెప్పారు ఈ భాగవతాన్ని అని చెప్పగా, తిరిగి మూడవ స్కంద ప్రారంభములో విదుర మైత్రేయుల యొక్క సమాగమము ఎక్కడైంది, ఎలాగా భాగవతం విదురుడు మైత్రేయుల ద్వారా విన్నారు అనే ఒక ప్రశ్న ఇక్కడ ఉద్భవిస్తుంది. ఇక్కడ ఒక విచారాన్ని మనం కొద్దిగా ఆలోచించాలా. ఏమంటే, ఒక ఇల్లు కట్టారు, ఈ ఇల్లు మా పూర్వీకుడు కట్టాడండి, చాలా మంచిది, బాగుంది. ఒక బావి త్రవ్వించారు, ఓకే, బాగుంది. మా వాడి ఆస్తిని సంపాదించి ఇక్కడ కొంత నిధిని పెట్టారు, అంత చేయగలుగుతారు. అయితే ఒకటి మాత్రము అది ఆశ్చర్యం కాదు. ఆశ్చర్యం ఏమి అంటే, విదురుడు భాగవతాన్ని మైత్రేయ మహర్షి ముఖార విందము నుంచి విన్నాడు. ఇది ఆశ్చర్యం అంట. ఇల్లు కట్టేది, బావులు త్రవ్వించేది, చెరువులు నిర్మించేది గొప్పతనం కాదు. పని వాళ్ళు ఉంటారు, డబ్బు ఉంది, ఇస్తారు, చేసేశారు. నేమ్ ప్లేట్ మాత్రము వీళ్ళు చేశారు బావి. అతడే బావి త్రవ్వలేదు, వాడు మనుషులతో త్రవ్వించి ఉంటాడు. పేరు మాత్రము ఇలాగా కీర్తిశేషులు ఇలాంటి రామారావు గారు ఈ ఊరిలో ఉండేవాళ్ళు ఈ పెద్ద బావి తవ్వించి ప్రజలకిచ్చారు. ధనము ఖర్చు, సంకల్పం మాత్రం అతనిది. శారీరక శ్రమ పడింది వేరేవాడు. అలాగే ఏ రాజ్యములు కట్టినా, కోటలు నిర్మించినా అది ఆశ్చర్యకరం కాదు. విదురుడు భాగవతాన్ని విన్నాడు అంటే ఇది ఆశ్చర్యమే. ఎందుకు? ఒక ఊర్లో, హైదరాబాద్ సిటీ, ఇంకొక డిస్టిక్ లెవెల్లో ఒక చోట ఒక ప్రవచనం జరుగుతుంది. 1000 కరపత్రాలు వేసి టీవీ ఛానల్స్లో అంత అడ్వర్టైజ్మెంట్ చేసినా ఎంతమంది వస్తారు? ఆ హాల్ కెపాసిటీ 300 మంది అయితే ఒక 100 మంది వస్తే చాలా ఎక్కువ. మిగతా వారికి విషయం తెలియదు అంటే తెలుసు. తెలిసిన ప్రవచనమా స్టార్ట్ అయిందా? సండే రోజు పోతాం, మిగతా రోజుల్లో నాకు అనుకూలం కాదు. ఆదివారం పోతాం, సోమవారం పోతాం. చివరకు సండే కదా ఈరోజు పోయేస్తామంటే, ఎవరో బంధువులు వచ్చారండి, పోవడం కుదరలేదు, ఇంట్లో వచ్చి కూర్చున్నారు, వాళ్ళకి టిఫిన్ తయారు చేయడము, కాఫీ ఇవ్వడము, ఇంత అయిపోతుంది అని సులభంగా అందరూ చెప్పేస్తారు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకే కమిట్మెంట్స్ ఉన్నట్టయితే, ఇది గొప్ప సామ్రాజ్యానికి రాజు కాకున్నా రాజు కంటే ఎక్కువ బాధ్యతలు వహించిన వ్యక్తి విదురుడు. ధృతరాష్ట్రుడు రాజ్యం ఏలడానికి 2 కళ్ళు లేదు మాత్రమే కాదు, అతనిలో ఉండే ఒక లోపలుండే శక్తి కూడా కోల్పోయాడు. ఎందుకు? దుష్టులైన కుమారుల వశమైనందుకు. రాజ్యం యొక్క పరిపాలన విధానము తెలియకుండా అంటే పక్కన కూర్చొని రోజు కూడా ఇది హెచ్చరిస్తూ ఈ పని చేయి, ఈ పని చేయొద్దు అని బోధించే వ్యక్తి ఎవరు ఉంటే బౌద్ధికంగా విదురుడు. విదురుడు లేకుండా ఒక్క క్షణము ధృతరాష్ట్రుడు ఉండలేడు. అతడు బయటికి వెళ్ళకుండా కూడా ఆసనం పైన కూర్చొని రిమోట్ కంట్రోల్తో రాజ్యం ఎలా నడిపించాలనే శక్తి, ఆ మేధాశక్తి విదురునిలో ఉంది. అతని నోటి నుంచి వచ్చిన ప్రతి నీతి వాక్యానికి చాలా విలువ ఉంది. మహాభారతంలో ఒక హార్ట్ ఆఫ్ మహాభారత ఏది అంటే విదుర నీతి. ప్రతి ఒక్కటి మానవ జీవనానికి పడుకున్న వారిని లేపినట్టుగా చేసే ఆ సాహిత్యము విదుర నీతి. అలాంటి విదురునికి ఎంత సమయము తక్కువ ఉంటుంది. ఏది రావాలన్నా సైన్యము ఏ యుద్ధానికి వెళుతున్నారు, ఈ దిక్కుకి వెళితే ఎంతమంది, ఏ ఊరు, ఏ రాజుతో యుద్ధము అంటే వీడొద్దు, వీడిని పెట్టు, ఇట్లా పెట్టు, అంత చెప్పేవాడు విదురుడు. అంత బాధ్యతాయుక్తుడైనటువంటి వ్యక్తి తాను మైత్రేయ మహర్షి అంటే తన ఊరుకు రాలేదు, తన రూమ్కు పిలుచుకురాలేదు, ఎక్కడో వనములో, అరణ్యములో వెళ్ళి వింటూ ఉన్నాడు అనంటైతే అతనికి అంత సమయము ఎట్లా వచ్చింది? చెప్పాం కదా, ఒక్కరోజు మన ఊర్లో
నెక్స్ట్ స్ట్రీట్లో జరిగే ప్రవచనానికి వెళ్ళలేకపోతాం మనం. అంటే దాని పట్ల ఆసక్తి లేదు, నిర్లక్ష్యం కాబట్టి వెళ్ళటం లేదు. విదురునికి సమయము లేదు, అంత లేకున్నా కూడా అతడు వినగలిగాడు. వినకున్నా హాని లేదు, అంత జ్ఞానం అతని తలలో ఉంది. కాకున్నా పెద్దవారి అట్లున్నప్పటికీ ఎవరైనా మహానుభావులు చెప్తూ ఉంటే తెలిసిన విషయమే కానీ అది విన్నట్టయితే మనము సంపాదించిన మేరు పర్వతం ఎత్తుగా ఉన్నటువంటి పాప పర్వతాలు పెద్దవారు చెప్పినప్పుడు వింటే అది కరిగిపోతూ వస్తుందంట. బద్రీనాథ్ ఎక్కేటప్పుడు బస్సుల్లో పెద్ద పెద్ద పర్వతాలు వర్షం వస్తే తడిచి అది ల్యాండ్ స్లైడ్ అంటారు, కింద పడిపోతూ ఉంటుంది. ఎందుకు? అది ఆ ప్రాచీన పర్వతము నీళ్లతో తడిచి కింద పడిపోతుంది. కొన్ని రోజులకి ఇక సైంటిస్టులు చెప్తారు ఆ పర్వతమే ఉండదు అని చెప్పేసి. ఆ పర్వతాలు అలా పోయినట్టయితే నీటి వర్షం వల్ల ఎండి, వర్షం పడి మళ్ళా ఎండి అదంతా కింద పడిపోతుంది. మన పాప పర్వతాలు దానికి హిమోత్పర్వతం కంటే పెద్దది. అది పరిహారం కావడానికి ఏది కావాలా? భగవంతుని మహిమను విన్నట్టయితే అది పాప పర్వతాలను పోగొడుతుంది. అలాంటి శక్తివంతమైనటువంటిదే భగవద్ విషయములు, భగవత్ కథలు. ఇది వినడానికి ఒక యోగ్యత, అర్హత కావాలి. అందరికీ రాదు. జీవనములో ఏదైనా ఒక సంఘటన ఎదురవుతే ఆ సంఘటనలో కొందరు మార్పు, కొందరికి స్వాభావికంగా వస్తుంది, కొందరికి స్వాభావికంగా రాదు. ఒక సమయం వస్తుంది, ఆ సమయమే వీరిని జీవనములో ఒకవైపు నుంచి ఒకవైపుకు మరలిస్తుందట. విదురుడు దానికి చెందినవాడు కాదు, స్వాభావిక ప్రజ్ఞావంతుడే. కాకపోతే పరిస్థితి ఏర్పడింది? రాజ్య పాలనలో తన అన్నకు నీతిని చెప్తూ అన్న చేసే తప్పుదనాన్ని కూడా తప్పించి ఇలా తప్పు చేస్తున్నావు, చేయొద్దు అని హెచ్చరించా. అయితే ఇది ప్రసక్తి కాకున్నా ఒక ప్రసక్తి ధృతరాష్ట్రాల యొక్క మధ్యలో ఎలాగుండింది. ఒకరోజు ఎందుకో ధృతరాష్ట్రునికి నిద్ర పట్టలేదట. కొన్ని రాత్రులు నిద్ర పట్టలేదు. పాండవులను నిర్లక్ష్యంగా, అన్యాయంగా అరణ్యానికి తరిమేశా. వాళ్ళు ఎక్కడొస్తారు? వస్తే రాజ్యము నా కుమారులకు దొరకదు కదా, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఒకరోజు మధ్యరాత్రి విదురుని పడుకున్న ఇంటిని తట్టి లేపి తన గదికి పిలిపించుకున్నాడు. ఎదురా నాకెందుకో నిద్ర రావటం లేదు, కారణమేమి? అంత నిద్రలో కూడా విదురుడు చెప్తాడు, చూడన్నా, నిద్ర రాలేదు అంటే నీలాంటి రాజులకు కారణం ఇంతే ఉంటుంది. ఎవనికి పరద్రవ్యము పైన వ్యామోహం ఉంటుందో, పరుల సొత్తును ఎలా అపహరించాలా అని, పర స్త్రీ పైన వ్యామోహం ఉంటుందో, పర ద్రవ్యం పైన వ్యామోహం ఉంటుందో వానికి నిద్ర పట్టదు. మళ్ళీ నీకు ఏదుందో నీవే ఆలోచించుకొని అది పరిహారం చేసుకొని చెప్పి వెళ్ళిపోతాడట. ఇది విదురుని యొక్క ప్రజ్ఞ. ఆ సమయస్ఫూర్తి, ఆ సమయంలో ఏం చెప్పాలో అనేది అద్దంలో చూసినట్టుగా చూచి చెప్తున్నారు. పాండవులను రానియకుండా ఆ రాజ్యాన్ని తానే తీసుకోవాలనే ఒక కపట బుద్ధి ధృతరాష్ట్రానికి ఉండింది. ఇలాంటి వేల సంఖ్యలో నీతి వాక్యములను చెప్పినటువంటి వ్యక్తి విదురుడు. ఒక సందర్భం వచ్చింది, ఇలాగే వాళ్ళ దుర్మార్గతనము, ధృతరాష్ట్రపుత్రుల దుర్మార్గతనం ఎక్కువైపోయింది. దుర్యోధనుడు, వాని తమ్ముడు, తోడు శకుని, ఆ తోడు కర్ణుడు, ఆ దుష్ట చతుష్టయములు ఒక చోట చేరి ధృతరాష్ట్రంతో చెప్తూ, పాండవులు శాశ్వతంగా రాకుండా ఉండడానికి మేము ఆలోచించాము, నీవు అనుమతివు, వెళతాము అని మాట్లాడుతూ ఉండగా ఆ సందర్భంలో విదురుడు ప్రవేశించి ధృతరాష్ట్రంతో, నీకు క్షేమం కలగాలన్నట్టయితే ఈ నలుగురిని కొట్టి కాళ్ళు చేతులు ఇరగొట్టి నగరం బయటపడేసి, లేదంటే చివరి కాలంలో నీవు ఇంత కష్టపడతావో ఆ కష్టానికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు, నా మాట విని వీళ్ళు బయటపడే వెళ్ళను అనేటప్పటికీ ఆ దుర్యోధనుడు, కర్ణుడు అందరూ మాట్లాడతారు. నీ ఒక దాసీపుత్రుడురా, నీకు గతి లేక మా ఇంట్లో ఉంటూ తింటూ మమ్మల్ని తిడతావా?
ఒక కుక్క మున్నగు ప్రాణులకు రోజు సాకిన వాళ్ళు భోజనం పెడతారులాగా నీకు పెడుతున్నాము, మా భోజనం తిని మమ్మల్నే తిడతావా, నిన్నే ఊరి బయట వేస్తాను అని ఆ దుష్ట చతుష్టయం పలుకుతుంది. ఆ సందర్భంలో కోపము ఉద్వేగము లేకుండా, సరే నేను మా అన్న వాడు మంచివాడు అవుతాడని చెప్పేసి ప్రయత్నించాను ఇంతకాలము, వాణ్ణి ఇటువైపుకు తిప్పాలనుకున్నాను, సరే భగవదధీనం ఇవంతా అని చెప్పేసి మరో మాట్లాడకుండా తనకుండే ధనస్సు, అది ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగా ఒక రైఫిల్ ఇస్తుందో అధికారులకు, అలాగా రాజ్యము పెద్ద పెద్ద వారికి ఒక ధనస్సు ఇస్తుంది. ఆ ధనస్సును అక్కడే పెట్టి రావాల, అది పెట్టేస్తే బాధ్యత అయిపోతుంది అని అర్థం. నవ్వుతూ చిరునవ్వుతో విదురుడు బయటికి వచ్చేస్తాడట. ముందే విరక్తుడు, అందులో పరమ విరక్తుడై రాజ్యములో ఉన్న రాజ్యభోగములు అనుభవించే వ్యక్తి కాదు. రాజుకు హితము, ప్రజలకు హితము, దేశానికి నేను ఏం చేస్తే హితం అవుతుందో దాన్ని మాత్రమే అది నా కర్తవ్యమని భావిస్తూ, రాజ్యములో ఉన్న తామరాకు నీటిలో ఉన్నప్పటికీ కూడా పైకి తీస్తే నీరు ఏ విధంగా అంటదో, తామరాకు వలె విదురుడు ఆ రాజ్యంలో రాజ్యభోగాసక్తుడు కాకుండా కర్తవ్య కర్మలను ఒక రాజుగా, రాజోద్యోగిగా తన కర్తవ్య కర్మలు ఏం చేయాలో దాన్ని మాత్రమే చేస్తూ, ఇక నా సేవ ఇంతటితో చాలని భగవంతుడు సెలవిచ్చాడని చెప్పేసి బయటికి వచ్చేస్తాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడో కాదు. ఈ రోజుల్లో అయితే ఒక పార్టీ వెళ్తే ఇంకో పార్టీని, ఆ పార్టీని పడగొట్టడానికి మరొకరితో చేతులు కలిపి వాడిని కింద పడే, మళ్ళీ వీడిని పడగొట్టడానికి ఇంకొక రాజు దగ్గర వెళతాడు. విదురుణ్ణి పిలవడానికి ఆ రోజులు ఎంతమంది రాజులు యాచించినా ఎవరి దగ్గర రాకుండా, భగవంతుడు నన్ను ధర్మ మార్గంలో వెళుతూ ఆ వెళ్ళే వారికి సహకరించు అని చెప్పాడు అని ఏదొద్దని వదిలి అరణ్యానికి తీర్థయాత్రకు వెళతాడు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సంధానానికి వెళతాడట. పాండవుల రాజ్యాన్ని పాండవులకి ఇచ్చేసేయండి, యుద్ధము వద్దు, జనక్షయము వద్దు, ధనక్షయం వద్దు అని చెప్పి వస్తాను, వినకపోతే యుద్ధం చేస్తారు అని కృష్ణుడు కౌరవ రాజ్యానికి సంధానం కొరకు వెళ్ళే సందర్భంలో విదురుడు తీర్థయాత్రకు వెళ్ళాడు అనే వార్త వస్తుంది. ఇతడు తీర్థయాత్రకు వచ్చేస్తాడు. ఎచ్చట దేనికి వెళ్ళాడు, ఎలా వెళుతున్నాడు, ఏమేం చేస్తున్నాడు అంటే, సమగ్రమైన ఉత్తర దేశంలో ఉన్నటువంటి ఆ హిమవత్ పర్వతముక్క యొక్క పైభాగములో వెళ్ళే అనేక రాజ్యములను కూడా, క్షేత్రాలంతా సందర్శిస్తూ తీర్థమును క్షేత్రములను సేవిస్తున్నాడు. వ్రతాని చేరే హరితోషణాని, భగవంతుని ప్రీతి కొరకు క్షేత్రములను సంచరించే దేని కొరకు, తీర్థములను సేవించే దేని కొరకు అంటే, భగవంతుని నేరుగా చూడలేము, చేరుకోలేము, అతన్ని సంతోషపరచడానికి, అతన్ని చేరుకోవడానికి ఇవంతా అంగములట. ఇప్పుడు మీరు అంత కష్టపడి ఇక్కడికి వచ్చారు, 2 రోజుల ప్రయాణం చేశారు, చలి ఉంది, మీ ఇంట్లో ఉంటే సకాలంలో ఉపహారాలు, పానీయాలు, ఆహారాలు స్వీకరించేవాడు, ఇదంతా లోపమైంది. బహుశా మీ పిల్లలు అడిగింటారు, ఇంత చలి పెట్టుకొని ఎవరు చెప్పారు, ఏ దేవుడు చెప్పాడు రమ్మని పిలిచాడా, ఎందుకు వెళతారు మీరంతా అని మిమ్మల్ని అడ్డగించిన వాళ్ళు ఉండవచ్చు. అందరికి ఉంటారని కాదు, కొందరికి ఉండవచ్చు, చెప్పి ఉండవచ్చు. అయినా వాళ్ళందరి మాటను వదిలి వచ్చారు. దేని కొరకు? ఏదో మనకు మంచి జరుగుతుంది, మన ఇంటికి మంచి జరుగుతుంది, శరీరం గట్టి ఉన్నప్పుడే వెళతాం, కాళ్ళు గట్టిగా ఉన్నప్పుడే వెళతాం, చెవి వినిపించేటప్పుడే వెళతాం అని సాహసము చేసి మీరందరూ కూడా ఇంత కష్టపడి వచ్చారు కదా. ఏదో పిక్నిక్ వెళతామని రాలేదు కదా. పిక్నిక్ అయితే ఇక్కడేం మీరు పిక్నిక్ దొరుకుతుంది, ఇక్కడేం దొరకదు, ఎక్కడో వేరే స్థలాలు ఉంది, అక్కడ వెళితే దొరుకుతుంది. అయినా వచ్చారు.
దీనివల్ల మనకు మంచిదవుతుంది. మంచి మాటలు, మంచి విషయాలు తెలుసుకున్నట్టుగా అవుతుంది. వెళ్ళాలని తపనతో ఇలాగొచ్చారు. ఆ విధంగా తీర్థయాత్రలు చేసేవాళ్ళ ఉద్దేశ్యము కూడా ఇదే ఉంటుంది. తీర్థయాత్రలు చేసేటప్పుడు నియమం కూడా ఉంది. విదురుడు తీర్థయాత్రకని బయలుదేరుతూ ఎచ్చటెచ్చటైతే అతి పుణ్యతమ క్షేత్రాల్లో వెలసిన ఆ స్వామి సందర్శనము, కొన్ని క్షేత్రాలే ఇప్పుడు మనకు అనిపించదు. విదురుడు దర్శించుకొని వచ్చిన క్షేత్రాల్లో కొన్ని స్థలాలే లేవు, అదృశ్యమైపోయింది. అలాంటి క్షేత్రాలకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ ఒక రోజు 2 రోజులు నివసించి, అది జనసంచారము లేనటువంటి తీర్థక్షేత్రములకు విదురుడు వెళుతూ వస్తున్నాడు. ఇప్పుడు అలాంటివి లేదే లేదు. ఎలాంటి క్షేత్రమైనా వేల సంఖ్యలో జనాలు ఇప్పుడు వెళుతూ ఉంటారు. అప్పుడు కాలినడకతో వెళ్ళేవారు కాబట్టి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు సౌకర్యాలు ఉంది. చంద్రమండలంలో ఒక గుడి కడతారన్నా కూడా ఇక్కడి నుంచి మళ్ళీ రాకెట్లో బయలుదేరుతున్న అందరూ చంద్రమండలానికి వెళ్ళి వస్తారో లేదా ఇక్కడే బాగుంది ఇక్కడే ఉంటామని ఉంటారో తెలియదు. అప్పుడు సౌకర్యాలు లేదు కాబట్టి జనసంచార రహితమైన దట్టమైన అరణ్యం యొక్క మధ్యలో వెలిసినటువంటి దేవాలయాలను, ప్రాచీన స్వయంభూ దేవస్థానాలకు వెళ్ళి విదురుడు అక్కడే కొంతకాలం సేవించి అక్కడి నుంచి మరొక క్షేత్రానికి వెళుతూ వచ్చేవా. ఇలాగా వెళుతూ ఎన్నో రాజ్యములు, స్థలములు, నదులు, నదములు, పర్వతములు దాటి కాలక్రమంగా యమునా తీరానికి వస్తాడట. కాలేన తావద్యమునాముపేత్య. యమునా తీరానికి వెళితే ఏదోది తెలియరానటువంటి ఆనందము విదురుని మనస్సులో కలిగిందట. అదొక ఉల్లాసము, పరమానందం. అది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, ఒకరోజు నిద్ర లేచినటువంటి ఏదో ఒక ఆనందము, ఆ రోజంతా బాగుంటుందని. సకల తీర్థక్షేత్రములు సంచరించి ఆ సంచార మార్గంలో మధ్యలో యమునా తీరానికి వచ్చిన తర్వాత ఆ ఇతనిలో ఏదో ఆనందం అనిపిస్తోంది. అది ముందు జరగబోయే దానికి ఒక సూచన అయి ఉండవచ్చు. ఆ సంతోష మనుష్కుడై యమునలో స్నానం చేశాడు. తుడుచుకొని బయట కూర్చొని తన యొక్క నిత్య కర్మానుష్ఠానాన్ని యమునా ఒడ్డులో కూర్చొని ఆచరిస్తున్నాడు. ఆ స్థలానికి చేరుకున్న వెంటనే విదురుడు మొట్టమొదట చేసిన పని ఏమంటే, యమునా తీరంలో ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొని కళ్ళకద్దుకొని తలపైన వేసుకున్నాడట. యమునా భూమి ప్రతి ఆ మట్టి పార్థివ కణములు ఏదైతే ఉందో ఒక్కొక్క కణము కూడా మన శరీరానికి తగిలితే మమ్మల్ని చైతన్యవంతులుగా మారుస్తుంది. కారణం ఏమిటంటే, శ్రీకృష్ణుని యొక్క భక్తులు యమునా తీరము నిండి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆ కృష్ణ భక్తులు సంచరించిన స్థలం అట అది. కృష్ణుణ్ణి మనము ఆరాధిస్తాము. కృష్ణ భక్తులను దేవతలు చూస్తూ కళ్ళలో నీళ్లు కార్చేవారట. వారికి ఏమీ తెలియదు, ఒక్క కృష్ణుడే తెలుసు ఆ కృష్ణ భక్తులకు. ఒక్కొక్క గోపాలుడు తన ఇంటి నుంచి ఒక్కొక్క ఆవును తీసుకొస్తాడు, దూడలను తీసుకొస్తాడట. అక్కడ కడతాడు ఒక చోట, అరణ్యంలో కడితే కృష్ణునితో పాటు కలిసి తిరుగుతూ ఉంటారు. బ్రహ్మాది దేవతలు దిగి వచ్చి పరీక్షించాలని ఒక గోపాలకుని యొక్క ఒక్క ఆవును, దూడను తీసుకువెళ్ళి పర్వత గుహలో దాపెడతారు. వాడు భయపడుతూ ఎవరికి చెప్పేవాడు? కృష్ణుని దగ్గర వెళ్ళేవాడట. కృష్ణ, నా తెల్ల ఆవు కనిపించలేదు. పైగా కృష్ణుడు ప్రతి ఆవుకు ఒక నామకరణం చేశాడంట. ఆ పేరు పిలిస్తే అది బయటికి రావాలి. కృష్ణునికి చెప్పేటప్పటికి కృష్ణుడు అలాగా అని ఒక్కసారి ఆ ఆవును పిలిచాడట. పర్వత గుహల్లో ఉండే ఆవు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చిందట. బ్రహ్మాదులకు అనిపించింది,
నిజంగా మనుష్య జాతిలో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారా? ఆ కృష్ణుణ్ణి సర్వస్వమని నమ్ముకున్నటువంటి ఆ మహానుభావుల మొర విన్న తక్షణమే కృష్ణుడు స్పందించి, ఏ ఒక గోవు మాత్రమే అతని సంపదనో, ఆ గోవును ఇంటికి తీసుకువెళ్ళకపోతే ఇంట్లో తిడతారో, అలాంటి గోవును తక్షణమే రప్పించి ఇచ్చి అతన్ని సంతోషపరిచాడు అన్నట్టయితే ఈ భక్తులపైన ఆ కృష్ణునికి ఎంత అనుగ్రహం ఉంది. అలాంటి భక్తులు సంచరించిన స్థలమని విదురునికి పరమానందము కలిగిందట. అనుష్ఠానమై తిరిగి మళ్ళ లేచి ఆ యమునా నది ఒడ్డునే సంచరిస్తూ మరొక క్షేత్రానికి వెళ్ళాలని వెళ్ళేటప్పుడు ఒక సందర్భంలో ఒకరోజు కాలక్రమంగా వెళుతున్నాడు. మరొక వ్యక్తి అతనికి దొరికాడట. ఒక వ్యక్తిని, ఎదురుగా వచ్చే వ్యక్తిని చూచి చాలా ఆనందపడ్డాడు. ఎవరతడు? స వాసుదేవానుచరం ప్రశాంతం బృహస్పతి రాప్తనయం ప్రతీతం. వాసుదేవుని, మహావిష్ణువు యొక్క అనుచరుడు, భక్తుడు, మహాజ్ఞాని, బాల్యము నుండే భగవంతుడంటే అతీవ ప్రాణంగా భావించే ఒక వ్యక్తి ఇతడని తెలుసుకొని ఆనందపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్ బృహస్పతియే భూలోకములో కృష్ణుని సేవించడానికి అడిగి తాను తపస్సు చేసి కృష్ణ భక్తునిగా వచ్చినటువంటి ఉద్ధవుడే ఆ వ్యక్తి. కాళీన తావద్యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ. ఉద్ధవుణ్ణి దర్శించుకున్నాడు. అంటే విదురుడు ఉద్ధవుణ్ణి చూచాడనకుండా దర్శించుకున్నాడు. ఇది గౌరవవాచక శబ్దం అంట. మనం చెప్తాం, ఎవరైనా పలాని చోటికి వెళ్ళాను, వీళ్ళని చూచాను అంటాం. అదే చాలా కొద్ది జ్ఞాన పరిపక్వమైన వాళ్ళు ఏమంటారంటే, నేను చూచానని చెప్పకుండా వారిని సేవించుకున్నానండి. సేవించుకోవడం అంటే ఏమి? భక్తి ప్రపత్తులతో వారిని నేను కలిశాను అనను. ఇతడు ఎవరు? భాగవతం దదర్శ. పరమ భగవద్భక్తుడైనటువంటి ఉద్ధవుణ్ణి చూచాడు. కేవలం ఉద్ధవుడు కాదు, భాగవతం అన్నారు. భాగవతులు ఇద్దరున్నారు, భగవంతుడు, భాగవతులు. భాగవతులు అంటే భగవద్భక్తులు, భగవంతుని నమ్మినవారు, భగవంతుని యొక్క మహిమను తెలుసుకున్నవాడు. అలాంటి పరమ భాగవతుడైనటువంటి ఉద్ధవుణ్ణి దర్శించుకున్నాడు విదురుడు యమునా తీరం. అదే ఆనందం అతను. ఎవరతడు? వాసుదేవానుచరం ప్రశాంతం. వాసుదేవుని యొక్క, విష్ణువు యొక్క ప్రతిరూపమట. సంచరించే వాసుదేవుడట. అలాంటి ఉద్ధవుణ్ణి చూచి ఆనందమైపోయి ఆ ఉద్ధవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడట. ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఏం ఉద్ధవా ఇక్కడికి వచ్చావు? నీవెందుకు వచ్చావు? అప్పుడు చెప్తూ, ఏం లేదు, మా అన్న ధృతరాష్ట్రుని విషయం నీకు తెలుసు కదా, అతన్ని సరిదిద్దాలనుకున్నాను. అతని కుమారుల యొక్క అవ్యవహార విషయములు చాలా ఎక్కువైపోయింది. చూడలేక వారితో అవమానం పొంది నేను విరక్తితో రాజభవనాన్ని వదిలి వచ్చేశాను. నీవెందుకు వచ్చావు? లేదు, అప్పటికే విదురుడు తీర్థయాత్రను గావిస్తూ సంవత్సరం దాటిపోయింది. మహాభారత యుద్ధం కూడా అయిపోయింది. కృష్ణుడు సంధానానికి వెళ్ళేటప్పుడు విదురుడు ఊరి నుంచి వచ్చేటప్పుడు అని చెప్పేసి ముందే చెప్పుకున్నాం. వినలేదు, సంధికి ఒప్పుకోలేదు. యుద్ధమైంది. యుద్ధములో అందరూ చనిపోయారు. ఉద్ధవుడు అక్కడి నుంచి వచ్చేటప్పటికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. పాండవులు రాజ్యం వెళ్తున్నారు. ఇక చివరి కాలం, పాండవుల చివరి కాలం. కృష్ణ భక్తులైనటువంటి ద్వారకావాసులందరూ కూడా, ఆ యాదవులందరూ ఒకరికొకరు కొట్టుకొని వాళ్ళు భూలోకంలో లేకుండా అందరూ చనిపోయారు. కృష్ణుడు ఇక పరంధామకు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ సమయంలో కృష్ణుని దగ్గరికి
ఉద్ధవుడు వస్తాడు. కృష్ణ, నీవు వెళ్ళిపోతున్నావా? నన్నెందుకు పిలుచుకు వెళ్ళలేదు? ఆ కృష్ణ భక్తులైన యదుకులంలో ఉండేవాళ్ళు అందరూ పోయారు ఎక్సెప్ట్ ఉద్ధవుడు. నన్నెందుకు పంపలేదు? నీతో పాటు నన్ను తీసుకెళ్ళు. కాదు, నీవు ఉండాలా? నేనుండి ఏం చేయాలి? నేను వెళ్ళిపోయి నీవు వెళ్ళిపోతే ఈ జగత్తులో తత్వోపదేశం చేసేవాళ్ళు ఎవరున్నారు? నీవుండు. నాకేం తెలుసని తత్వోపదేశం చేస్తాను? నీకంతా తెలుసు. ఎవరితడు? సాక్షాత్ బృహస్పతి ఉద్ధవనిగా వచ్చా. మునుపే ఇదివరకే బృహస్పతే సాక్షాత్ ద్రోణాచార్యులుగా అవతరించా. అయినా అప్పుడు తెలిసిపోయింది, ఇది నేను కృష్ణునికి విముఖమైన విరుద్ధమైన పక్షములో ఉన్నాను. కృష్ణుని ప్రీతి నా పైన కలగదు. అందరినీ కృష్ణుడు అనుగ్రహిస్తే నన్ను అనుగ్రహిస్తాడో లేదు. ఎందుకు? కృష్ణునికి విరుద్ధమైనటువంటి కౌరవుల యొక్క పక్షములో నేను ఉన్నానో నా పైన అంత అనుగ్రహం కలగదు అని తెలుసుకొని ఇంకొక అవతారం కావాలని మళ్ళా తపస్సు చేసి కృష్ణుని అంటుకొని ఎప్పుడూ కృష్ణునితో పాటే తిరిగేవాడు. దాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు నేను ఇద్దరం ఒకే చోట సమవయస్కులం పెరుగుతూ ఉన్నాం. నీవు ధరించి ఇచ్చిన ఆ వస్త్రములు నేను ధరిస్తున్నాను. వాళ్ళమ్మ వేరే కొత్త ఇవి కుట్టించినా ఇచ్చినా అది ధరించేవాడు కాదట. కృష్ణుడు వేసుకుని ఇచ్చిందే కట్టుకునేవాడు. కృష్ణుడు వేసుకున్న పూలమాలను మర్నాడు తిరిగి ఉద్ధవుడు తీసుకునేవాడు. మనమిద్దరము ఎక్కడైనా పక్క పక్కనే కూర్చొనేవాళ్ళం. నీవు తిన్న తరువాత నీ కంచములో నీ ఆకులో మిగిలిన పదార్థాలు నేను తింటూ వచ్చాను. వాళ్ళమ్మ ఇంట్లో మంచి వంటలు చేసి పెట్టినా ఉద్ధవుని తల్లి పిలిచినా ఆ వంట తినేవాడు కాదు. కృష్ణుడు తిన్న తర్వాత తినేవాడు. అంటే ఎంత భాగ్యవంతుడు. మనం ఇంట్లో దేవునికి నైవేద్యమని పెట్టి దేవుడి నైవేద్యం అయిన తర్వాత ఆ పదార్థాన్ని తింటే, నేరుగా దేవుడు తిని మిగిలినటువంటి ఆ పదార్థములను ఉద్ధవుడు తిన్నాడు అన్నట్టయితే అది ఎంత గొప్ప భగవద్భక్తుడై ఉండాలి. అతని శరీరంలో ఎంత సాత్విక శక్తి ఉంటుంది. ఆ ఉద్ధవుడు నేను వస్తాను నీ వెంట, అది లేదు, నీవు వెళ్ళాలి. నాకేం తత్వజ్ఞానం తెలియదు, నీకంతా తెలుసు, అయినా చెప్తానని అనేక తత్వములను ఉపదేశిస్తాడు. భగవద్గీతలో అష్టాదశ యోగములు ఎలా చెప్పారో అలాంటిదే ఇక్కడ కూడా కృష్ణుడు ఉపదేశించాడు. నీవు బదరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఎందరో వేల సంఖ్యలో ఋషులు ఉన్నారు, నా కొరకు చూస్తున్నారు, నా పరంగా నీ వెళ్ళి తత్వోపదేశం చేయి. అదే సమయంలో సాంఖ్యాయన మహర్షులు, మైత్రేయ మహర్షులు వస్తారు. వాళ్లకు ఉపదేశిస్తాడు, ఉద్ధవునికి ఉపదేశిస్తాడు. ఉద్ధవుడు అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉండగా మార్గ మధ్యములో విదురుడు చూస్తాడు, ఆనందపడతాడు, యోగక్షేములంతా విచారిస్తాడు. కృష్ణుడు ఎలాగున్నాడు, భీమసేనుడు ఎలాగున్నాడు, వారు అంతా చెప్పగా అన్ని విషయములు చెప్తూ వస్తాడు. కృష్ణుడు పరంధామకు వెళ్ళిపోతున్నాడనే విషయం మాత్రం చెప్పగా మిగతా అన్ని విషయములంతా కూడా ఉద్ధవుడు చెప్తాడు. చివరి కాలంలో నాకు తత్వోపదేశం కూడా చేశాడు, అయితే నాకు చెప్పు, నేను వినాలా అంటే లేదు. అదే సందర్భంలో మైత్రేయ మహర్షి వస్తే, నీ కొరకే ప్రత్యేకంగా కృష్ణుడు అంటాడు, నా ప్రియ భక్తుడైనటువంటి విదురుడు ఎక్కడ కలుస్తాడో అక్కడ నీవు అతనికి ఈ తత్వోపదేశం చేయి అని చెప్పేసి మైత్రేయ మహర్షికి శ్రీకృష్ణుడు చెప్పింది నేను విన్నాను కాబట్టి నేనే చెప్పేస్తే అది కృష్ణునికి విరుద్ధం అవుతుంది, నేను చెప్పకూడదు, అతడు వచ్చి చెప్తాడు అని చెప్పి అక్కడి నుంచి విదురుణ్ణి అనుగ్రహించి ఉద్ధవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మైత్రేయ మహర్షి ఎక్కడ దొరుకుతాడు? ఈ రోజుల్లో మనం ఎక్కడున్నా కూడా వారిని ఫోన్ చేసి చెప్పి పిలిపించుకొని, లేదా మనమే అక్కడ వెళ్ళడం చేస్తాము. ఎక్కడ మైత్రేయ మహర్షి, ఎక్కడ విదురుడు? కమ్యూనికేషన్ ఎలాగుంది వాళ్ళకి ఆ రోజుల్లో? రాజ్యంలో ఉంటే చెప్పి పంపించి మళ్ళా కబర్ అందడానికి కూడా కొన్ని నెలలు పడుతుంది. వారికి ఒకటే మార్గము, మనస్సులో ఆ భగవంతుని స్మరిస్తారు, ఆ స్మరణనే తెచ్చిస్తుంది వీరికి. ఆ యమునా తీరం నుంచి బయలుదేరి అలాగే కాలినడకతో వెళుతూ అనేక క్షేత్రములు సందర్శిస్తూ
గంగా నదిని చేరుకుంటారు. అందులో హరిద్వార క్షేత్రానికి వెళతాడట విదురుడు. ఆ హరిద్వారములో విశాలమైనటువంటి గంగ బదరీ క్షేత్రం నుంచి జారి కింద పడుతూ వస్తుంటుంది ఆ నది. ఎన్నో గంగా నది పలు భాగములుగా చీలి అవంతా ఒక్కొక్క చోట ఒక్కొక్క నదితో భాగీరథి అని, మందాకిని అని ఒక పేరు చేత, దేవప్రయాగం అనే క్షేత్రాలు చూసి ఉంటాం. ఎన్నో క్షేత్రాలు కొండ హిమోత్పర్వతం ఎక్కేటం, రుద్రప్రయాగం, విష్ణుప్రయాగం, దేవప్రయాగం అని చెప్పేసి ఒక్కొక్క చోటు నుంచి ఒక నది ఒక్కొక్క భాగంగా వచ్చి అంతా కలిసి కిందకు వచ్చేటప్పటికి హరిద్వారంలో విస్తారమైనటువంటి నదిగా ఒక సముద్రంగా మారుతుంది ఆ గంగ. నిజమైన గంగా యొక్క స్వరూపం చూడాలంటే హరిద్వార క్షేత్రంలో చూడాలి. ఆ క్షేత్రములో హరిద్వారానికి వెళతాడు విదురుడు. తాను నదీ స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని మెట్లెక్కి పైకి వస్తున్నాడు. ఒక వనము వలె ఉంది. ఒక చెట్టు క్రింద ఒక మహనీయుడు ఎవరో కూర్చున్నాడు. ఆ ముఖము సూర్య బింబము వలె మెరిసిపోతూ ఉంది. ధ్యాన పరవశుడుగా ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఎవరై ఉంటుంది ఈ వ్యక్తిని దగ్గరికి వెళతాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి తానెవరని చెప్పుకోగా, వీరు ఎవరని చెప్పి తెలుసుకోగా, తాను ఏ వ్యక్తి కొరకు ప్రయత్నిస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు, కృష్ణుడు ఏ వ్యక్తినైతే విదురునికి తత్వోపదేశం చేయమని చెప్పి పంపించాడో ఆ మైత్రేయ మహర్షియే గంగా తీరములో విదురునికి ప్రత్యక్షమవుతారు. అతని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు. కళ్ళు తెరిచి మైత్రేయ మహర్షి ఆయుష్మాన్ భవ ఆశీర్వదిస్తారు. మైత్రేయుల వారు ఆశీర్వదిస్తారు. విదురుడు అడుగుతాడట, అతన్ని చూచి, మీలాంటి మహనీయులు ఎందుకు సంచరిస్తారు భూలోకంలో? మీ వలె నేను తీర్థయాత్రకు వచ్చాను అని అతడు అంటాడు. కాదు, మీరు రాలేదు అలాగా. మనలాంటి వాళ్ళం మనం వెళతాం, అలాంటి వాళ్ళు తీర్థయాత్ర వాళ్ళు చేస్తారు. మనం చేయడానికి వారు చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. మనము గంగాది నదులకు వెళ్ళి స్నానం చేసి పాపము పోగొట్టుకుంటాం. గంగలో స్నానం చేస్తే మన పాపము పోతుంది. ఎక్కడ పోతుంది? గంగా తీసుకుంటుంది. ఒక ఇల్లు తుడిచినటువంటి ఒక తడిగుడ్డను తీసుకెళ్ళి బకెట్ నీళ్ళలో దాన్ని బాగా లోపల వేసి దాన్ని బాగా ఆడించి పిండితే దానికి అంటినటువంటి మట్టి అంతా ఆ బకెట్లో ఎలా పడిపోతుందో, ఒక పాత్రలో పడిపోతుందో, మనము కూడా అన్ని జన్మల్లో అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మనకంతా కూడా ఈ అజ్ఞాన మిథ్యాగ్రామ కామక్రోధములంతా ఆ గుడ్డకు చేరుకున్నట్టుగా మనకు చేరుకొని ఉంటుంది. గంగానదిలో మునిగితే అది తెలుసుకొని, మహత్వాన్ని తెలుసుకొని మునిగితే మన పాపమంతా గంగా తీసేస్తుంది. అదే పేరుకుపోతుంది, పాపములు గంగా నదికి నిండిపోతుంది. ఆ గంగ కూడా తన పాపాన్ని పోగొట్టుకోవాలి కదా. మనం ఆ గుడ్డను పెట్టి పిండిన తర్వాత ఆ నీళ్లు బయట వేసి ఆ బకెట్ పాత్ర కడిగి పెడతాం. మన గంగలో ఉండే పాపాలు మనలాంటి వాళ్ళు వదిలిన పాపం ఏం చేయాలా? విదురుడు చెప్తాడు, స్వయం హి తీర్థాని పునంతి సంతః. మీరు మావలే గంగా స్నానం చే పాప పరిహారం చేసుకోవడానికి రాదు. మరి ఎందుకు వస్తారంటే, మనలాంటి వాళ్ళు చేసి గంగలో స్నానం చేసి వదిలిన పాపములను మీరు వెళ్ళి దాన్ని పరిహరించి గంగను శుద్ధపరుస్తారు. అంటే మహనీయుల యొక్క తీర్థయాత్ర ఆ విధంగా ఉంటుంది. మహనీయులు అలాగా చేస్తారని చెప్పేసి మనకు తెలుపడానికి విదురుడు చెప్తున్నాడు. అంతేకాదు, మీ సంచారం ఎందుకొరకు? నదులలో ఉండే పాపములు పరిహరించేది మాత్రమే కాదు, అదొక చాలా పెద్ద పని. కాకపోతే ఇంకా కూడా ఉంది. మీ సంచారము ఎవడైతే భక్తులని ఉంటారో వారు కలుషితమైన వాతావరణంలో పెరిగి అధర్మాన్ని చూచి ధర్మంగా భావిస్తూ ధర్మాన్ని విస్మృతించి మంచివారే అయినా చెడు మార్గంలో వెళుతూ ఉండగా
ఆ చెడు మార్గంలో వెళ్ళే మంచి వాళ్ళను మాత్రమే చెవిపెట్టి లాగి యువతలకు తీసుకొచ్చి వారికి సరి అయిన మార్గములో తీసుకువెళ్ళడానికి భగవంతుడు నిర్మించినటువంటి భగవత్ స్వరూపములు ప్రతిరూపములు అంటే మీరే. మీలాంటి వాళ్ళు ఇలా తిరిగి తిరిగి మంచి వాళ్ళనంతా కూడా మీరు సంగ్రహిస్తారు. అందుకే మీ యొక్క సంచారము అని ప్రార్థిస్తారు. అప్పుడు మైత్రేయులు చెప్తారు, అవునయ్యా, నీ కొరకే నేను కూడా వస్తున్నాను. శ్రీకృష్ణుని ఆదేశము, ప్రత్యేకంగా నీ పేరు చెప్పి కృష్ణుడు విదురునికి తత్వోపదేశము చేయమని చెప్పాడు. అందుకే నేను వస్తున్నా. నీకేం విషయం కావాలో చెప్పు, నేను తప్పకుండా చెప్తా అని మైత్రేయ మహర్షి ఆశ్వాసనమిచ్చారట. ఇంకా విదురునికి అడగాలనా? ముందే మహాజ్ఞాని అతడు, అన్ని విషయములు తెలిసినవాడు. ఇంకా విషయంలో ఇంకా ఎక్కువగా విస్తారంగా తెలుసుకోవడానికి భగవంతుడు నాకు ఇచ్చిన వరప్రసాదము ఈ మైత్రేయ మహర్షి. సాక్షాత్ శ్రీ కృష్ణుని యొక్క బాల్య మిత్రుడు, కృష్ణుని అనుచరుడట. ముందే చెప్పాను కదా, ఆ కృష్ణుని అంటే ఉద్ధవుడు కృష్ణమిత్రుడే కాక మైత్రేయ మహర్షి కూడా ఆ కృష్ణుని యొక్క ఆంతరంగిక మిత్రుడట. బాల్యం నుంచి ఇద్దరు కలిసి పెరిగారు. కృష్ణమిత్రుడు సుధాముడు కుచేరుడని విని ఉంటాం, అతడు ఉన్నాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మైత్రేయ మహర్షి కూడా అందులో ఒకరు. విదురుని మంచితనము, మంచి మనస్సు, అతని స్వరూపము తెలుసుకొని నిజంగా ఇతడు తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నాడు. కాబట్టి ఆ కృష్ణ తత్వాలు అంటే కృష్ణుడు తనకు ఏం ఉపదేశించాడో ఆ ఉపదేశించిన విషయాల్లో విదురుడు ఏదేదైతే అడుగుతాడో అడిగిన దానికి సరైనటువంటి రీతిగా సమాధానాన్ని ఈ మహర్షి చెప్పబోతున్నాడు. ఇది విదుర మైత్రేయుల యొక్క సమాగమం. ఆ రోజుల్లో చూడండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలవాలా, ఏదైనా మంచి పనులు చేయాలన్నట్టయితే ఎంత సమయం పడుతుంది ఆలోచించండి. ఈ రోజుల్లో మనకు కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ కూడా ఫెయిల్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఆ రోజుల్లో లేకున్నా కూడా భగవంతుడు వారిని కలిపేవాడు. ఏదో నిమిత్తంగా వారిద్దరిని ఒక చోట చేర్చాడు. అది కూడా వారు ఊహించడానికి సాధ్యము కానటువంటి రీతిగా తన ఊర్లో, తన రాజ్యంలో, తన ఊర్లోనే ఎక్కడైనా ఈ ప్రవచనము, ఈ ఒక గురువును ప్రశ్నించుట, వినుట చేసి ఉండవచ్చు. అయితే విధి వారిద్దరిని వేరే చోటుకి తీసుకెళ్ళిపోయింది. తన రాజ్యాన్ని వదిలి, హస్తినామతి రాజ్యాన్ని వదిలి విదురుడు అతనికి ఈ రాజ్యమే వద్దని చెప్పేసి అరణ్యంలో తిరుగుతాను, తీర్థములను, క్షేత్రములను సందర్శిస్తానని అక్కడి నుంచి తాను బయలుదేరి కొన్ని వేల కిలోమీటర్ల దూరం వచ్చేసాడు కదా. ఆ ప్రశాంతమైనటువంటి హరిపాదోదకమైనటువంటి గంగ ప్రవహించే ఆ గంగా తీరము, అచ్చట శబ్దం చేసి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. వారికి ఒకే శబ్దము, ఇంకో శబ్దం పక్కన. ఏదది? ప్రవహించే వేగంగా వెళ్ళే గంగ యొక్క ఆ ధ్వని, ఇంకొకటి గురువులు చెప్పే నోటిని మైత్రేయ మహర్షి చెప్పే ఆ మాటలు. ఆ రెండు తప్పితే మూడవ శబ్దమే లేదు. అలాంటి ప్రసన్నమైన, ప్రశాంతమైనటువంటి, అద్భుతమైనటువంటి వాతావరణములో విదురుడు మైత్రేయుని ద్వారా ఈ కథాతత్వాలను వింటున్నారు. పర్సెంటేజ్ పుణ్యం కూడా ఎక్కువ. ఎక్కడ విన్నా పుణ్యమే, కాకపోతే ఇలాంటి క్షేత్రముల్లో ఉంటూ వింటే ఇంకా ఎక్కువ ఫలితం ఎక్కువ. అడిగే వ్యక్తి, వినే వ్యక్తి, అతని మనస్సు, అతని ప్రవర్తన, అతని ఆచరణ, అతనికి ఉండే నిష్ఠ, అతనికి ఉండే భక్తిని కూడా చూచి చెప్పేవాళ్ళ ప్రజెంటేషన్, వాళ్ళు ఏమైతే చెప్తారో ఆ చెప్పే విషయంలో ఇంకా లోపల దాగిన అన్ని విషయాలు చెప్పేస్తారు. ఏదో వచ్చాము 4 విషయాలు చెప్పండి టైం పాస్ కొరకు అనే వాళ్ళకి ఎంత చెప్పాలో అంతే చెప్తారు. అలాంటి వాళ్ళకు దర్శనమే ఇవ్వరు. ఈ వ్యక్తి వచ్చినట్టయితే మనస్సులో దాగిన ప్రతి విషయాన్ని కూడా మైత్రేయ మహర్షి విదురునితో చెప్తూ ఉన్నాడు. అందులో ప్రశ్నోత్తరములు. విదురుని ప్రశ్న, మైత్రేయ మహర్షి యొక్క ఉత్తరం.
ఇది చాలా విస్తారమైనటువంటిది. Like and subscribe Eagle Media Works.